సర్వలోకమునకు సృష్టికర్త, రక్షణకర్త మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు. విశేషముగా మా సృష్టికర్తగా, మా రక్షకుడుగా, మా కాపరిగా, మా జీవిత స్నేహితుడిగా, మా ప్రధాన యాజకుడుగా, మా జీవితంలో ముందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, ఈ ఉదయకాలం కూడా మా శిష్యులు నీ పాదల చెంతం తీసుకొచ్చినట్టు మా ప్రభువా, నీ మహిమార్థమై ఈ ఉదయకాల ప్రార్థన సమయాన్ని మీరు దీవించగలని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన కొరకు నేను తీసుకొచ్చిన పేరు స్తోత్రాలు. ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి వారు మెలకువ చేసి ప్రేరేపించి మీరు నడిపించాలని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని తగ్గించుకోవచ్చు, మనం హెచ్చిస్తూ మా ప్రభువా, నీ నామాన్ని ఘనపరచడం కొరకు పాడుతున్నాను. నీ లేఖన భాగాన్ని ధ్యానించడం కొరకుగా మీ కృప ఇచ్చి మీరు నడిపించని స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొనిచ్చి మనం హెచ్చిస్తూ ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 655 640 ప్రభు యేసునకే జయము అనేటువంటి పాటలో 4వ చరణము 6వ చరణం పాట. ప్రభు యేసునకే జయము, సిలువా శక్తిచే జయము. ప్రభు యేసునకే జయము, సిలువా శక్తిచే జయము. జై 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 జై. ఇహలోకముపై జయమీచు తన జీవముతో జయమీచు. ఇహలోకముపై జయమీచు తన జీవముతో జయమీచు. జై 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 జై. తన ప్రేమే మన కొసగు జయము, దుఃఖ సంకటములపై జయము. తన ప్రేమే మన కొసగు జయము, దుఃఖ సంకటములపై జయము. జై 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 జై. ప్రభు యేసునకే జయము, ప్రభు యేసునకే జయము,
సిలువాశక్తి జయము. జై 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 జై. మనము కనాను ప్రాంతంలో ఉండబడినటువంటి ఆయా జాతి ప్రజలని దేవుడు ఎట్లు తన ప్రజలు స్వాస్థ్యంగా ఇచ్చాడో ఆ అంశమును మనం కొనసాగిస్తున్నాం. ఈ సమయంలో మన పితరుల యొక్క సంతానమే ఎలా దేవుని యొక్క బిడ్డలకు వైరులుగా ఉంటున్నారో మనం చూస్తాం. మొట్టమొదటిగా అబ్రహాము సంతానం గురించి చూస్తాం. ఇస్మాయిలీలు అన్నటువంటి వారు ఐగుప్తు దేశపు స్త్రీ అయిన హాగరుకు అబ్రహాముకు జన్మించిన వాడే ఇస్మాయిల్. ఈ ఇస్మాయిలుడైన వర్తకులు యోసేపును కొని ఐగుప్తునందు అమ్మివేసిరి అని మనం చూస్తూ ఉంటున్నాం. ఆదికాండం 37వ అధ్యాయము 25వ వచనములో మనం గమనిస్తే యోసేపును ఇస్మాయిలు వర్తకులే కొనుక్కొని ఐగుప్తులో అమ్మేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారి భోజనము చేకూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. కాబట్టి ఇస్మాయిలీలు ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళనంటే హాగర్ ద్వారా అబ్రహాము కన్నటువంటి ఆ యొక్క ఇస్మాయిలకు మూల పురుషుడే ఇస్మాయిల్. ఈ యొక్క ఇస్మాయిల్ యొక్క ప్రజా సమూహము మిద్యాను నివసించినటువంటి వారుగా ఉంటొచ్చారు. న్యాయాధిపతుల కాలమున వారు ఇశ్రాయేలు శ్రమ పెడుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 24వ వచనములో మనం గమనిస్తే మరియు గిద్యోను మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇయ్యవలనని మనవి చేయుచున్నాను. నేను వారు ఇష్మాయిలీలు గనుక వారికి పోగులుండెను. కాబట్టి ఇస్మాయిల్ అనేటువంటి వాళ్ళు దేవుని ప్రజలైనటువంటి వారికి విరోధులుగా ఉంటూ వచ్చినారు. ఇప్పుడు వీరి సంతతే అరేబీలని పిలువబడుతున్నటువంటి మహమ్మదీయులు. కాబట్టి ముస్లిమ్స్ గా పిలువబడుతున్నటువంటి మహమ్మదీయులే ఇస్మాయిల్ యొక్క సంతానం. భూమి మీద దేవుడు పక్షపాతం లేనివాడు కాబట్టి ఈ ఇస్మాయిల్ పుట్టడానికి కొరకు ఆయన దోషం, ఆయన తప్పు లేదు. కానీ మరి శారమ్మ దేవుని వాగ్దానం ఎందు నమ్మకం ఉంచక హాగరు తన దాసిని అబ్రహాముకు ఇచ్చి పొరపాటు చేసి ఆర్తిగా ఈ ఇస్మాయిల్ సంతానం అనే అబ్రహాం ద్వారానే వచ్చింది. ఆ ప్రకారంగా ఈ యొక్క ఇస్మాయిల్ సంతానం అనేటువంటిది ఇస్సాకు సంతానికి విరోధముగా వారు మార్చబడుతూ వచ్చినారు. వాస్తవానికి ఆ చిన్న వయసులోనే ఇస్సాకును ఇస్మాయిలీయుడు అపహాసం చేస్తున్న కారణం చేత శారా చూసి తట్టుకోలేకపోయింది. అప్పుడే వెళ్ళగొట్టబడట కొరకుగా శారా చేస్తూ వచ్చిన ఒత్తిడిని బట్టి బలవంతానికి ఇస్మాయిల్ను
ఇంటి నుంచి పంపడం అన్నటువంటిది మనం చూస్తూ వస్తాం. కాబట్టి వాగ్దాన పుత్రులు కానటువంటి వీరిని కూడా దేవుడు ఒక జీవాత్మను చంపడం ఎందుకని నేను నిన్ను కూడా ఆశీర్వదిస్తాను. ఇష్మాయిలుని ఆశీర్వదిస్తూ వచ్చారు. వారు విస్తరించిన రాజ్యాలే అరేబియులని, ఆ ప్రకారంగా మహమ్మదీయులని, ముస్లిమ్స్ అని ఆ పేరుతో భూమి మీద వారు విస్తరిస్తూ వచ్చినారు. వారు కూడా ఒప్పుకుంది ఏంటంటే మేము ఇబ్రహీం సంతానమే అంటారు. మేమే పెద్ద కొడుకులము, మేమే అబ్రహాము సంతానం అని చెప్తూ వస్తారు. కానీ అబ్రహాం ఉంచిన విశ్వాసంలో మాత్రం వారు రాలేదు. అయితే దేవునికి స్తోత్రం, మరి అరేబియన్లో, ఇస్లామ్స్లో ప్రభువుని ఎరగని వారుగా అందరూ ఉన్నారనే సంగతి ఏం లేదు. ప్రభువుని ఎరిగినటువంటి వారు ఉన్నారు. ప్రతి చోట దేవుని ప్రజలు ఉన్నారు. అందుకోసమని సిరియా దేశంలో నాడే మరి నయమాను స్వస్థపరచబడినటువంటి వాడై ఆ ప్రకారంగా సువార్త వెళుతూ వచ్చే ఆయా సమయాల్లో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ వచ్చినాడు. ఆ ప్రకారంగా ఇష్మాయిలైనటువంటి వారు దేవుని ప్రజలకు ఎల్లవేళ్ళ విరోధులుగా ఉంటూ వచ్చినటువంటి వారు. ప్రస్తుతంలో పోరాటం నడుస్తూనే ఉంది. ఇది కనాను ప్రాంతంలో విస్తరించినటువంటి ఒక జాతి ప్రజలు ఇష్మాయిలు. మరొక జాతి ప్రజలు ఎదోమీయులు. ఈ ఎదోమైనటువంటి వాళ్ళు కూడా ఎవరో కాదు, ఇస్సాకు కుమారుడైనటువంటి ఏశావు యొక్క సంతతి ఎదోమీయులు. ఎర్రని వారు త్వరగా పెరిగి అభివృద్ధి పొంది ప్రభువులైనటువంటి వారు. ఆది కాండంలో మనం గమనిస్తే 36వ అధ్యాయము 15 నుంచి 19 వరకు, 31 నుంచి 43 వరకు ఉండబడినటువంటి ఈ యొక్క ఎదోమీయులు ఇశ్రాయేలు వారిని హతమార్చి పరిస్థితి ఏర్పడకుండగాను దేశము ఇశ్రాయేలు వారికి స్వాధీనమై ఉంటప్పుడు దేవుడు వారిని కనాను బయట నివాసం ఏర్పరచుకున్నట్లు చేశారు. చదవనండి. కాబట్టి చదవండి. ఏసావు కుమారుల్లో వీరి నాయకులు: ఏసావు ప్రథమ కుమారుడైన ఎలీఫజ్ కుమారులు తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు, కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఏదేము దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏసావు కుమారుడైన రఘుయర్ కుమారులు: నహాతు నాయకుడు, జరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరి ఏదేము దేశమందు రఘుయేలు సంతానపు నాయకులు. వీరి ఏసావు భార్య అయిన బాసమతి కుమారులు. తర్వాత మనం గమనిస్తే వీరి ఏసావు భార్య అయిన అహోలీబామ కుమారులు: యాషు నాయకుడు, ఎగ్లాం నాయకుడు, కోరహు నాయకుడు. వీరు అనా కుమార్తెయు ఏసావు భార్యనైన అహోలీబామ పుత్ర సంతానపు నాయకులు. ఏదోమని ఏసావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. కాబట్టి ఈ ఎదోమినటువంటి వాళ్ళు దేవుని ప్రయటువంటి వారికి వీరు కూడా బాధ పెడుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తాం. మనం గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 47వ వచనంలో వారు ఇశ్రాయేలు దుఃఖపెట్టేటువంటి ప్రజలుగా మనం చూస్తా వచ్చాం. ఏంటండి బ్రదర్? మొదటి సమూయేలు 14వ అధ్యాయము 47వ వచనం. 14:47. ఇలాగున సౌలు ఇశ్రాయేలీలను ఎలుటకు అధికారం నొందినవాడై నకముకాల వారి శత్రువులైన మోయాబీలతోనూ, అమ్మోనీలతోనూ, ఏదోమీలతోనూ, సోబా దేశపు రాజులతోనూ, ఫిలిస్తీలతోనూ యుద్ధము చేశాను. ఎవరి మీది కత్తిరిపోయినో వారిని అందరినీ ఓడించాను. కాబట్టి మరియు అతడు దండలను హతము చేసి ఇశ్రాయేలీలను కొలసొమ్మగా పెట్టిన వారి చేతిలో నుండి
వారిని విడిపించెను. కాబట్టి సౌలు కాలములో కూడా వారిని ఓడిస్తూ వచ్చినారు. ఆ తర్వాత 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనములో దావీదు కూడా వారిని ఓడిస్తూ వచ్చినారు. 2వ సమూయేలు అబ్నేరు లేచి, మన ఎదుట యవనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా, యోవాబు వారు చేయిచి వచ్చిన నేను. 2:14 2 సమూయేలు 2వ సమూయేలు 8:14. మరియు ఏదోము దేశమందు అతడు దండు నుంచెను. ఏదోమీయులు దావీదునకు దాసులు కాగా, ఏదోము దేశమంతటా అతడు కావలి దండు నుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. కాబట్టి దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఎందుకు విజయవంతులుగా చేస్తుంటే, ఇది అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం. నీ సంతతి వారు కనాను ప్రాంతాన్ని అంతా కూడా స్వాధీనపరుచుకుంటారు అని చేసినటువంటి వాగ్దానం యొక్క ఫలితమే దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ఎదోమీయులను కూడా అప్పగిస్తూ వచ్చినాడు. ఇప్పటి వరకు ఇష్మాయేలు దేవునికి బిడ్డలకు విరోధంగా యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా ఏ యుద్ధంలో కూడా ఇశ్రాయేలు వాళ్ళు ఓడిపోయినటువంటి వారు లేరు. నష్టం అనేది జరుగుతూ వచ్చినప్పటికీ కూడా వారు శత్రు రాజ్యాన్ని ఒక్క రాజ్యముగా ఉంటే జయిస్తూ వచ్చినారు. అది ప్రభు వారికి ఇచ్చినటువంటి గొప్పదైనటువంటి విజయముగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎదోమినటువంటి వాళ్ళు ఇశ్రాయేలీయులలో ఉంటొచ్చారు, తర్వాత తిరగబడుతూ వచ్చినారు. బబులోనీయులు వచ్చి యెరూషలేము నాశనం చేసినప్పుడు ఎదోమీయులు వారితో కలిసి ఇశ్రాయేలును కొల్లగొడుతూ వచ్చినారు. నాశనం చేయబడి శ్రమలు ధ్వంసం చేయుడి అని ఎదోమీయులు పలుకుతూ వచ్చినారు. అంటే వారు అణచబడినప్పటికీ కూడా, ఓడిపోయినప్పటికీ కూడా వారిలో ఉండబడినటువంటి ఆ యొక్క వ్యతిరేక స్వభావం అనేటువంటిది నశించలేదు. అందుకోసం మనం గమనిస్తే 137 కీర్తన 7వ వచనములో వారి యొక్క తీరు బబులోనుతో ఎలాగుంటొచ్చిందో కూడా మనకు కనబడుతుంది. 137 కీర్తన 7వ వచనం. యెహోవా ఏదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనుము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, దానిని నాశనము చేయడి, సమూల ధ్వంసము చేయడి అని వారు చాటిరి కదా. కాబట్టి ఎంత దుర్మార్గమైనటువంటి వారి యొక్క ప్రవర్తన తీరు ఎలాగుంటొచ్చిందో మనం చూస్తా ఉంటాం. కాబట్టి ఈ ఎదోమైనటువంటి వాళ్ళు దేవుని యొక్క ప్రజలకు విరోధులుగా ఉండబడినటువంటి వారు పలు పర్యాయాలు మరి సౌలు ద్వారా, ఆ ప్రకారం దావీదు ద్వారా వారు అణచబడుతూ ఓడించబడుతూ వచ్చినప్పటికీ కూడా వారు విరోధంగా ప్రవర్తిస్తూ వచ్చినారు. అయితే యెహెజ్కేలు గ్రంథమందు వారి నాశనం గురించి ప్రవక్తల గ్రంథమందు ప్రవచనం ఈ రీతిగా ఉండొచ్చు. యెహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయం 13-14 వచనం. ఎన్నో వచ్చినవండి? యెహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయం 13-14 వచనాలు. ఏదోము మీద నా చేయి చాపి మనుషులేమి పశువులేమి దానిలో ఉండకుండా నేను సమస్తమును నిర్మూలము చేయుదును. తేమాను పట్టణం మొదలుకొని నేను దాని పాడు చేయుదును. దదాను వరకు జనులందరూ ఖడ్గము చేత కూలుదురు. నా జనులైన ఇశ్రాయేలీయుల చేత ఏదోము వారి మీద నా పగ తీర్చుకొందును. ఏదోమీయుల విషయమై నా కోపమును బట్టియు నా రౌద్రమును బట్టియు నేను ఆలోచించిన దానిని వారు నెరవేర్చుదురు. ఏదోమీయులు నా క్రోధము తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఈ యొక్క ఎదోమైనటువంటి వారు కూడా సంపూర్ణ నాశనం చేయబడుతూ వచ్చినటువంటి రీతిగా ప్రభు
ఇట్టి శ్రేష్టమైనటువంటి వాగ్దానమును, ప్రవచనమును ప్రవక్తల ద్వారా పలుకుతూ వచ్చినట్టుగా మనం చూస్తాము. కాబట్టి మన ప్రభు భూమి మీద ఉన్న దినముల్లో ఏదో మీరు ఇస్రాయల్తో కలిసి ఇశ్రాయేల్ ఆచారములను అనుసరిస్తూ వచ్చినారు. యెరూషలేము నాశనం తర్వాత వారిని గురించి మనం ఏమీ తెలుసుకోలేక ఉన్నాము. అలా కనుమరుగవుతూ వచ్చినటువంటి జాతి ప్రజల్లో ఏదో మీరు కూడా ఆ ప్రకారంగా ప్రస్తుతము ఇస్మాయిలైనటువంటి వాళ్ళ యొక్క జనాభా విస్తరిస్తూ వచ్చినటువంటి సంగతి మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు వారిని కూడా ఆశీర్వదిస్తూ వచ్చినాడు కనుక వారు ఇంకను దేవుని ప్రజలతో విరోధులుగా వారు పోరాడుతూనే ఉన్నారు. కాబట్టి ఆత్మీయ యుద్ధం అన్నటువంటిది మనకు ఎలాగైతే ఆత్మకు శరీరానికి పోరాటం ఉందో, ఇస్మాయిల్ కూడా శరీర సంతానానికి సాదృశ్యం. ఆత్మ వాగ్దాన పుత్రునిగా ఇస్సాకు యొక్క సంతానానికి సాదృశ్యం. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో శరీర సంబంధమైనటువంటి వాగ్దాన నిబంధనలు లేనటువంటి, ప్రభువుని ఎరగనటువంటి, దేవుని ప్రజలు కానటువంటి వారితోటి మనం ఆత్మీయ యుద్ధం చేయడమే ప్రభుత్వంలో వారి నిమిత్తమై ప్రార్థించడం. నూతన నిబంధన ప్రకారంగా మనం ఇస్మాయిలు నశించాలని, ఇశ్రాయేలే బ్రతకాలని మనము అక్షరీతిగా మరి ప్రార్థించడం మాత్రం కాదు, కానీ అందరూ కూడా రక్షించబడాలని, దేవుని రక్షణకు వారు కూడా పాత్రులు కావాలని, దేవుని బిడ్డగా వారు చేయబడినటువంటి ప్రభు యొక్క ప్రేమ విజ్ఞాపన మనం చేయవలసినటువంటి వారంగా ఉన్నట్లుగా ప్రభు మనకు నేర్పిస్తావు. కాబట్టి ముస్లిమ్స్ దేశాల్లో కూడా చర్చిలు ఉన్నాయి. ఆ ప్రకారంగా బైబిల్ సొసైటీస్ పరిచర్య ఉంది. నానా రకాల సేవ జరుగుతూనే ఉంది. అసలు వాస్తవానికి పౌలు ఆరంభ కాలంలో ఒక్క యెరూషలేములోనే పరిచర్య చేయలేదు, ఈ చుట్టూనటువంటి ప్రాంతాల్లో కూడా పరిచర్య చేస్తూ వచ్చాడు. టర్కీలో పరిచర్య తార్సు వాడినటువంటి సౌలు అంటారు. ఆ ప్రకారంగా దమస్కు మార్గము అంటాడు. ఇవన్నీ కూడా చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆయన ఆరంభ కాలంలో బలమైనటువంటి సేవ చేస్తూ వచ్చినాడు. ఆ యొక్క సువార్తకు ప్రజలు లోబడుతూ వచ్చినారు, ప్రభువుని అంగీకరిస్తూ వచ్చినారు. కానీ ఈ యొక్క పాతదైనటువంటి మనస్తత్వం, వారు ఆక్రమించుకున్న దేశం ఇది మాది, మేముంటూ రాగా మమ్మల్ని వాళ్ళు వారి యొక్క మరి ప్రభావంతో మేముండాల్సిన స్థలములో మేముండకుండా వారు ఆక్రమించుకుంటూ వచ్చారనేటువంటి విరోధ స్వభావంతో ఇప్పటికి కూడా దేవుని ప్రజలు యుద్ధం చేయనటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మన ముందు ప్రభు ఇచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి ప్రార్థన ఏమిటంటే, ప్రభువా నీవు సృష్టించినటువంటి ఆర్తిగా నీవు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో వారు కూడా ఆశీర్వదించబడుతూ వచ్చినారు. కానీ వారు నిన్ను ఎరిగే ప్రజలుగా చేయండి ఆయన. మరి ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో సమాధానం దయచేయను. ఈ వాగ్దానం ప్రకారంగా ఏ జీవాత్మ నశించడం నీ ఇష్టం కాదన్నావు. అందరూ అంతట్లో మారు మనసు పొందాలని కోరుకుంటూ వచ్చినారు. ఆయా జాతులైతే కనుమరుగవుతూ వచ్చినాయి. ఇస్మాయిల్ సంతానం అనేటువంటిది భూమి మీద విస్తరిస్తూనే వెళ్ళారు. వారిని కూడా నీ కార్యం జరిగించు, రక్షలో నడిపించు, నీ గొప్ప ప్రేమను తెలుసుకున్నట్టుగా సమాధాన స్థితిలో తీసుకురామని మనం ప్రార్థన చేస్తాం. అలాగున వారికి ఉన్నటువంటి విరోధ బుద్ధి, ఇస్మాయిలీలే దేవుని పిల్లలు,
మేము తప్ప ప్రపంచంలో ఇంకెవరు కూడా దేవుని పిల్ల కారు అనేటువంటి సిద్ధాంతం వారి లోపల ఉంది. అయితే అందరూ దేవుని సృష్టి, దేవుడు పక్షపాతం లేనటువంటి వాడి సంగతి వారికి పూర్తిగా తెలియదు. అయితే అప్పుడు గ్రహిస్తూ వచ్చినారు, భక్తి గల వాళ్ళు ఉన్నారు, దేవుని మహిమ కొరకుగా సత్యం కొరకు ప్రాణాలు కూడా పెట్టేటువంటి ప్రజలు ఉన్నారు. ప్రతి దేశంలో దేవుని కొరకు వచ్చే దేవుని ఎన్నిటువంటి వారు ఉన్నారు. అయితే సువార్తకు స్వాతంత్ర్యమైనటువంటి దేశాలు ఉన్నాయి. సౌదీ అరేబియా అనే ప్రాంతం ఎంతో మరి ఆటంకమైనటువంటి ప్రాంతమే అయినప్పటికీ కూడా దేవుడు తన కృప చేత మరి దేవుని బిడ్డైనటువంటి వారు బహిరంగముగా కనపడటం కొరకుగా లేకపోయినప్పటికీ కూడా విశ్వాసం కలిగినటువంటి ప్రజలు ముస్లిమ్స్ లో కూడా ఉన్నారు. ఆ ప్రకారం మన హైదరాబాద్ లో కూడా ఒక బ్రదర్ పేరు షేక్ అనుకుంటారు, మరి సంఘం నడిపిస్తూ ఉన్నాడు, ఛానల్ నడుస్తూ ఉంది. ఆ ప్రకారంగా దేవుని బిడ్డకు వాళ్ళు కూడుకుంటా ఉన్నారు, ప్రభు కొరకై సాక్షులుగా జీవిస్తున్నారు. ఆంధ్రాలో కూడా ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన కూడా దేవునికి సేవ జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు ఏర్పాటు చేసి చిన్న శేషం, మన కంటికి కనిపించేది తక్కువగా కావచ్చు, కనిపించినటువంటి వారు ఎక్కువగా కూడా ఉండొచ్చు. ప్రతి చోట ప్రభు కార్యం జరిగిస్తూనే ఉన్నాడు. సత్యము మెస్సయ్య రక్షకుడనే సంగతి ఒప్పించబడడం అనేది చాలా కష్టం. అసలు ఆయన చనిపోలేదు, ఆయన ప్రవక్తలు ఒక ప్రవక్త, ఆయన అల్లా అనగా సృష్టికర్త ద్వారా పంపబడినటువంటి ఒక ప్రవక్త నమ్ముతారు. కానీ ఆయన లోక రక్షకుడు, మనందరి పాపాలకు రక్తం గారి చనిపోయి సమాధి లేచినటువంటి దేవుడు అనే సత్యాన్ని కొద్దిమందిగా విశ్వసించినటువంటి వారుగా ఉన్నారు. ఆ ప్రకారంగా దేవుని మహిమ కొరకుగా దైవ కార్యాలు వారి ద్వారా కూడా దేవుడు నెరవేర్చడం కొరకుగా శేషమును వాడుకుంటా ఉన్నాడు. పాత నిబంధన అంతా కూడా అనుసరిస్తూ వస్తారు అక్షరీతిగా. కానీ ఆత్మీయరీతిగా నా పాపములు క్షమించడానికి యేసు ప్రభు రక్తం గార్చి చనిపోయి సమాధి లేచిన సంగతిని వాళ్ళు విశ్వసించడానికి కొరకుగా విరోధంగా ప్రవర్తిస్తుంటారు. అది వారి తప్పు కాదు, వారి స్వభావము. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో కార్యం జరిగించాలని మనం ఎంతగానో ప్రార్థన చేస్తాం. కాబట్టి 15 జాతుల్లో ఈ 2 జాతులు కూడా కనాను ప్రాంతంలో జీవిస్తున్నటువంటి వారే. వారి యొక్క మరి సంతానం అనేటువంటి భూమి మీద ఈ ప్రకారంగా ముస్లిమ్స్ గా పిలువబడుచు విస్తరించినటువంటి వారు ఉన్నారు. ప్రపంచం అంతటా కూడా మన దేశంలో ఉన్నారు. వాళ్ళు మన సోదరులే. వారిలో ఉన్నటువంటి చెడ్డ అర్థాన్ని బట్టి విరోధంగా అనుకుంటున్నారు, కానీ వారిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. వారు దేవుని చేత ఆశ్రయించబడిన ప్రజలు. దేవుని తెలుసుకున్నట్లుగా మనం ఎంతగానో ప్రార్థన చేస్తాం. అలాగున్న మన దేశంలో ఉండబడినటువంటి ప్రస్తుత పరిస్థితులు, మతము మార్గము అనేటువంటి ఆ విరోధ భావం నుంచి ప్రభు ప్రజలను విడిపించి సత్య దేవుని ఎరిగే భాగ్యములో ప్రభు ప్రజలు తీసుకుని వచ్చినట్లుగా మనము ప్రార్థన చేస్తాం. మరి దినము చివరి ఎలక్షన్స్ మన దేశంలో ముగింపు శ్రేష్టమైనదిగా ఉన్నట్లుగా ప్రార్థన చేస్తాం. 8 స్టేట్లలో ఉన్నాయండి. అమ్మా 8 స్టేట్లలో ఈ రోజు ఎలక్షన్లు ఉన్నాయండి. ఓకే. మన వీళ్ళు శ్యామలరాజు అన్న ప్రార్థనలో వచ్చారు. దాదాపు నెలన్నర నుంచి డ్యూటీలో వారు ఉంటూ ఉన్నారు. దేవుడు కాపాడుతూ వచ్చారు. ఈ చివరి ఎలక్షన్ లో కూడా వారి డ్యూటీలో ప్రభు కృప ఇచ్చి క్షేమంగా మన మధ్యకు రాగలిగినట్లుగా కొండా కొడుకు
ప్రార్థన చేస్తాము. ఆ రీతిగా దేవుని మహిమ కొరకై ఏసే సత్యం, ఏసే జీవం, ఏసే మార్గం అని ప్రజలు తెలుసుకున్నట్లుగా ప్రభు కార్యం నిమిత్తమై మనం ప్రార్థన చేస్తాం. అలా మనం త్వరగా మన ప్రార్థన వెళ్తాము. నిన్నటి దినము ప్రార్థించిన వారు కాక ఈ దినము మరికొద్ది మంది తరుణం తీసుకోనండి. చెప్పినటువంటి ప్రతి అంశము కూడా ఒకరే ప్రార్థించక ఒక 2-3 అంశాలు తీసుకొని ఆ ప్రకారంగా ప్రార్థన చేస్తాం. ఎవరెవరు ప్రార్థన చేస్తారు? చేస్తానండి. లక్ష్మి గారు ప్రార్థన చేస్తారు, ఉదయ సిస్టర్ ప్రార్థన చేస్తారు, చాందిరమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఒక ముగ్గురు ప్రార్థించిన పిమ్మట సమయాన్ని బట్టి మనము ఇంకా ప్రభు సహాయం చేసినట్టుగా తరుణం తీసుకుందరు. అందుకోసమని అన్ని అంశాలు ఒకరే చేయకుండా కొన్ని అంశాలు చేయండి. త్వరగా మనం ప్రార్థన చేయొచ్చు. ప్రార్థించండి. ప్రేంగల్ మా తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పాదం కొందనాలు స్తోత్రాలను ఉదయకాల సమయంలో ప్రియబిడ్డలతో కలిసి విధంగా ప్రార్థించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్థుతిస్తూ మహిమపరుస్తున్నాను తండ్రి. మరొక నూతన మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవుడు ప్రభా, నీ కొందనాలు స్తోత్రములు. ఇక నా నెలంతా కూడా నాయన నీ కాపుదల, నీ భద్రతను గ్రహిస్తూ వచ్చి దేవుడు అని నీ నా మనసు తీస్తూ మహిమపరుస్తున్నాను తండ్రి. నాయన మరిచిన వాక్యాన్ని బట్టి నీ కొందనాలు. అవును నాయన ప్రభా, నన్ను కొందరిని ప్రేమించి రక్షించి నాయన నీ బిడ్డగా చేసుకుని ప్రభా, ఇక అబ్రహాం సంతానంలో చేర్చిన దేవుడు ప్రభా, నీ నా మనసు తీస్తూ మహిమపరుస్తున్నాను తండ్రి. నాయన నీవే మార్గము, సత్యము, జీవమని నాకు తెలియజేసిన దేవుడు, నాయన నీ ద్వారానే పాప క్షమాపణ ఉందని తెలియజేస్తూ వస్తున్న దేవుడు ప్రభా, నీ నా మనసు తీస్తూ మహిమపరుస్తున్నాను. అక తండ్రి ప్రభా, మరి యేసవ సంతం ఏదో మిల్లుకుడు ప్రభా, వాళ్ళు కూడా దర్శించండి, రక్షించండి. మరి ఇక దినాల్లో తండ్రి భయంకరమైన పరిస్థితులు ఉంటుండగా ప్రభు వీటన్నిటిని చూస్తున్న దేవుడు ప్రభా, కనికరించండి ప్రభా. ఇజ్రాయేల్ పక్షంగా నీ గొప్ప కార్యం జరిగిస్తారమ్మని అడుగుకుంటున్నాను తండ్రి. నాయన శాంతి, సమాధానం, నెమ్మది ప్రభా, మరి తండ్రి దేశాల్లో మీరు అనుగ్రహిస్తారమ్మని అడుగుకుంటున్నాను తండ్రి. యుద్ధ వాతావరణం ద్వారా నాయన ప్రియులంతా కోల్పోతూ వస్తున్నారు. నాయన ప్రతి ఒక్కరు నీ యొక్క తండ్రి ప్రభా, నీ యొక్క రూపింపు నిర్మించిన దేవుడు ప్రభా, మరి నాయన నీ తండ్రి ప్రభా, మరి నాయన యొక్క తండ్రి సృష్టించిన సృష్టికర్తమైన దేవుడు ప్రభా, నాయన వారి యొక్క జీవితాల్లో కూడా ప్రభా, మరి యొక్క తండ్రి ప్రభా, యొక్క ముస్లిమ్స్ కంట్రీస్ అన్నింటిలో కూడా ప్రభా, నీ యొక్క గొప్ప కార్యం జరిగించమని అడుగుకుంటున్నాను తండ్రి. రక్షింపబడిన బిడ్డలు బట్టి నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంకను తండ్రి మరి నేను ఎంతో మంది రక్షింపబడవలసి ఉంటుండగా తండ్రి ప్రభా, మీరు కనికరించమని అడుగుకుంటున్నాను తండ్రి. దేవా సహాయం చేయమని అడుగుకుంటున్నాను తండ్రి. నాయన మరి యుద్ధం వల్ల తండ్రి ఎంతో మంది నాయన బిడ్డలు నాయన తండ్రి నాయన మరి నాయన నాయన మరి సమస్తము కోల్పోయిన వారు ఉంటున్నారు, చెల్ల చెదిరిపోయిన వారు ఉంటున్నారు. నాయన యొక్క పరిస్థితులను బట్టి చూస్తే తండ్రి ప్రభా, మరి ఎంతో భయంకరమైన పరిస్థితి. మరి నాయన వీటన్నిటిని చూసినప్పుడు నాయన మరి మేము అక్కడంత సమీపంగా ఉందని గుర్తెరిగిన వారుగా తండ్రి ఉండి తండ్రి ప్రభా, నాయన సిద్ధపాటును కలిగి తండ్రి ప్రభా, నాయన మమ్మల్ని మేము సిద్ధపరచుకుని అనేకలు సిద్ధపరిచేవారు ఉండడానికి నీ సహాయం చేస్తారమ్మని అడుగుకున్నాను తండ్రి. ఇశ్రాయేల్ కాపాడువాడు, కొన్ని నిద్రపోవడానికి సెలవిచ్చిన తండ్రి. ఇశ్రాయేల్ పక్షం యుద్ధం చేసి విజయాన్ని అనుగ్రహించే దేవుడు ప్రభా, మరి యొక్క నాయకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని జ్ఞానయుక్తంగా ఉండడానికి నీ సహాయం చేయండి. శాంతి సమాధానం మీరు అనుగ్రహిస్తారమ్మని అడుగుకున్నాను తండ్రి. విధంగా తండ్రి దయగల నేను కృపగల మా తండ్రి నీ సందులో సాగిలి పడుతూ తీస్తున్నాను తండ్రి. క్రైస్తులను అత్యధికంగా హింసిస్తున్న ఉజ్బెకిస్తాన్లో ప్రభు కోసం నీ సందులో ప్రార్థన చేయించిన తండ్రి. జనాభా తండ్రి 3.36 crores ఉంటుండగా తండ్రి క్రైస్తవులు 3.47 లక్షలు ఉంటున్నారు తండ్రి. మీరే కనికరించండి దేవా మీరే దృష్టించమని అడుగుకున్న వారి విశ్వాసం కారణంగా తండ్రి జీవనోపాధి విషయంలో తండ్రి సమాజంలో విపక్షణ గురవుతున్న క్రైస్తవుల కొరకు నీ సందులో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చెంది ఆయన విధంగా ఉజ్బెకిస్తాన్లో ప్రభావ మరి నాయన నాయకుల కొరకు దేవుని కూర్చున్న సత్యాన్ని తెలియజేయడం కొరకు నీ సందులో ప్రార్థన చేస్తున్న తండ్రి. కృత మత చట్టాన్ని పునర్నిర్మించేలా తండ్రి. అధికారులు మరి దేవుణ్ణి ప్రేరేపించడం కొరకు ప్రార్థించున్నాను తండ్రి. సహాయం చేయమని అడుగుకున్న తద్వారా అన్ని విధాలు తండ్రి ప్రభావ స్వేచ్ఛగా విశ్వాసులు తండ్రి ఉండడానికి నీ కృపను అనుగ్రహిస్తారమ్మని అడుగుకున్న తండ్రి. మధ్య ఆసియాలో తండ్రి అంతటా చర్చలు నైనా మరి అణచివేత పాలనలో ప్రభు పోరాడుతున్నాడు ప్రభా. వీటన్నిటిని చూచి తండ్రి కనికరించండి ప్రభా. మీరే తండ్రి ఎంత ఆసక్తికరంగా ఉన్నట్లున్న సందులో ప్రార్థన చేయించిన తండ్రి. సువార్తకు స్వేచ్ఛగా ద్వారాలు తెరవబడ్డాను కొరకు నీ సందులో ప్రార్థన చేయించిన తండ్రి. దేవుని సువార్త విన్నవారందరూ నాయన నిన్ను దేవుని
నీవే తండ్రి ప్రభా నేను వెంబడించడానికి నీ కృపను అనుగ్రహిస్తారండి నాయన. మరి క్రైస్తవులను అత్యధికంగా హింసిస్తున్న కొరియా కోరుకుని నార్త్ కొరియా కోరుకుని సద్దులో ప్రార్థన చేయించిన తండ్రి. మరి రహస్యంగా ఆరాధించే క్రైస్తవులు, జైల్లో ఉన్న క్రైస్తవులు, మరి అరెస్ట్ అయిన చేయబడిన తండ్రి, చంపబడిన క్రైస్తవ కుటుంబాల కొరకు నీ సందులో ప్రార్థన చేయించిన తండ్రి. అయ్యా కనికరించండి, దృష్టించండి ప్రభా. నేను ఇట్టి పరిస్థితులను విడిపించమని వేడుకున్నాను తండ్రి. కిమ్ జోంగ్ ఉన్ తండ్రి మరియు ఉత్తర కొరియా తండ్రి పాలనలో చాలా మంది తన హృదయాలు దేవుడు మార్చేలాగా సందులో ప్రార్థన చేయించిన తండ్రి. చైనాలో తండ్రి ఓపెన్ డోర్స్ మరి మిషనరీ సంస్థలు తండ్రి, ముఖ్యంగా తండ్రి మరి తండ్రి ప్రభా మరి ఉత్తర కొరియాలో తండ్రి ప్రభా సంఘాన్ని స్థాపించడంలో తండ్రి నాయన మరి ఆ యొక్క తండ్రి స్థాపించడంలో మీరే సహాయం చేస్తారమ్మని అడుగుకున్నాను తండ్రి. దేవా సహాయం చేయండి. ఉత్తర కొరియా తండ్రి ప్రజల కరువు మరి పాండమిక్ పరిస్థితులు గుండా వెళ్తున్నారు తండ్రి. వారి కొరకు నైనా వారి క్షేమం కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పడానికి కష్టపడుతున్నారు ప్రభా. వీటన్నిటిలో తండ్రి కృపని కనికరాన్ని కోరుచున్నాను. సహాయం చేయమని అడుగుకున్నాను తండ్రి. దేశాన్ని తండ్రి నాయన యొక్క నాయకుడిని మీ జ్ఞాపం చేసుకుంటూ రెండు కఠినమైన హృదయాన్ని మీరు తొలగించమని అడుగున్నాను తండ్రి. దేవ దృష్టించండి ప్రభా, రక్షించమని అడుగున్నాను తండ్రి. యొక్క ప్రజలు నాయన ఎంతో హింసగుండు వెళ్తున్న వారు అనుకో నీ సందులో ప్రార్థించున్నాను తండ్రి. కృప చూపించండి ఆయన. సర్వశక్తుల దేవుడు, సర్వ సంపూర్ణమైన దేవుడుగా రుజువుపరుచుకుని ప్రభు నాయన తండ్రి నీ బిడ్డల పక్షంగా నీవే యుద్ధం చేసి మహిమను అడుగున్నాను తండ్రి. నిజంగా దయగల నాయన కృపగల మా తండ్రి. మరి నేను విధంగా ఇక సమయంలో తండ్రి సాల్మన్ బ్రదర్ విజయ్ మరి సిస్టర్ నేను దాన్ని బట్టి కూడా నీకు వందనాలు. వారికి ఇచ్చిన పరిచయం బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ప్రవీణ్ వరకు నువ్వు సహాయం చేస్తూ వచ్చిన తండ్రి. నేను ఈ మాసం అంతా కూడా కాపాడి భద్రపరిచిన అయినా తండ్రి వారి సేవ పరిచయలను తండ్రి నేను మరి నేను సమస్త బాధ్యతల్లోనూ కృపను అనుగ్రహించి ఆరోగ్యంను క్షేమం దయచేసి మహిమను తిరమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ విధంగా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా కుటుంబాన్ని, మా బిడ్డలు నాయన, మా కుటుంబ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి నీ సందులో స్తుతిస్తూ మహింపరుస్తూ ఆత్మ ప్రాణ దేహానికి సమర్పించుకుంటూ నా ప్రియుడు, నా రక్షకును, నా కొరకు త్వరలో రాన్న ప్రభు యేసుక్రీస్తు నామమున బతిమాలి వినయంతో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, సర్వాధికారి వైర్ దేవ, సర్వ సృష్టికర్త, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవ, అనంత జ్ఞాని, ఆది సంబుద్ధుడు, సార్వభౌమాధికారము గల దేవుడవు, దయాదాక్షిణ్యములు గల దేవుడవు, నీతి న్యాయములు గల దేవుడవు తండ్రి, అత్యంత కృపగల దేవుడు, శక్తిమంతుడు, పరాక్రమవంతుడు అని మహత్యము కలిగిన దేవుడు అని నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయమున తండ్రి మరి ఒక మారు నన్ను సజీవురాలుగా ఉంచి సజీవమైన దేవుని స్తుతించడానికి నా నోరు తెరిచినందుకై నిన్ను స్తుతిస్తూ గనపరుస్తున్నాను ప్రభా. నాకు ఇచ్చిన గొప్ప రక్షణ, పాప క్షమాపణ బట్టి, నిరీక్షణ బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నాను ప్రభా. సమయోచితమైన సహాయం కొరకు మీ పాదముల దగ్గరికి వచ్చినాం తండ్రి. కృప పొందినట్లుగా కృపాసనం మీదకు వచ్చినాము. దయతో కనికరించి కాపాడండి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గత దినాలన్నీ కూడా నీకు రెక్కల చాటున భద్రపరిచి కాపాడావు తండ్రి. మరి ఇంతవరకు మీరు చేసిన మేళ్ళన్నిటికీ నా పూర్ణ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎక్కడ పడిపోయినో నా తలంపులో, చూపులో, మాటలో, క్రియలో నన్ను తండ్రి సరిచేసి మీ రక్తంలో కడిగి ప్రార్థనకు సిద్ధపరచమని, ఈ బలిపీఠ మీద అగ్ని ఆరకుండా నిత్యము మండినట్లుగా మా ప్రార్థన ధూపము మీ సన్నిధికి చేరినట్లుగా మీ చెవి అగ్గి మా మరలు ఆలకించి మీ సొంత సమయంలో జవాబిస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. కనికరించండి తండ్రి. నిన్నటి దిన పరిచర్య అంతట్లో కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఈ దిన పరిచర్యలో కూడా మీరు సహాయం చేయండి. మందిరాలు వాటి చుట్టూ నీ అగ్ని ప్రాకారంలో ఉంచండి. దైవజనులు, విశ్వాసుల కుటుంబాల చుట్టూ నీ భద్రత కాపుదల ఉంచండి ప్రభా. సాతానికి ఎక్కడ చోటు లేకుండా కాపాడండి నాయన. మా ప్రజలు ఎంతో ప్రభా ఎన్నో సమస్యలతో, ఇబ్బందులతో వెళుతూ ఉంటుండగా మీరే కనికరించండి. ఉదయకాలం నీ దాసుని బలపరిచి మా ముందుకు తీసుకొచ్చిన మాటలు తండ్రి నాయన, అన్నదమ్ముల మధ్య సమాధానం దయచేయండి. నీ ప్రజలైన వారే నీ బిడ్డల మీద విరోధులుగా ఉంటున్నారు ప్రభా. తండ్రి నాయన, ఇవన్నీ కూడా మేము వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు ప్రభా తండ్రి నీ కార్యములు ఎంత గొప్పవో, నీ ప్రేమ ఎంత గొప్పదో, నీవు సమాధానం ఇచ్చే దేవుడు అని నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ బిడ్డలను కాపాడండి. అందరినీ మీరు ఆశీర్వదించారు. అయితే నీ ప్రజలు నిన్ను కొంతమంది ఎరగని వారిగా ఉన్నారు ప్రభా. వారితో మీరు మాట్లాడండి, వారి హృదయాలను తెరవండి, వారికి కూడా రక్షణ దయచేయండి. వారి మూసి ఉన్న కన్నులు తెరువు చేయండి ప్రభా. మనోనేత్రాలు తెరువు చేయండి. కృప చూపించండి. అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరిచ్చిన మాట ప్రభా. నాయన ప్రతి బిడ్డ కొరకు, తెలిసిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తుండగా బిడ్డలందరినీ మీరు రక్షించుకోమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి. ఆఫ్రికా కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. దేశం క్రైస్తవులు ప్రభా, క్రైస్తవ్యం తండ్రి నాయన. టోగోని జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవం 29 ఉంది. బుద్గినా ఫోనోని జ్ఞాపకం చేసుకోండి. 29.8 ఉంది. మారిషస్ను జ్ఞాపకం చేసుకోండి. 32.7 ఉంది.
ఐవరీ కోస్ట్ని జ్ఞాపకం చేసుకోండి, 33.9 ఉంది. మడగాస్కర్ని జ్ఞాపకం చేసుకోండి, 40 ఉంది ప్రభా. నాయన ఈ క్రైస్తవ్యులు ఇంకా ప్రభా నిన్ను ఎరగని వారి దేశాల్లో ఎంతో మంది ఉంటున్నారు ప్రభా. వారందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. బిడ్డలందరినీ కూడా వారి హృదయాల్లో మీ పరిశుద్ధాత్మ కార్యం చేయండి. యేసు ప్రభు నిజమైన దేవుడిని తెలుసుకుంటూ సహాయం చేయండి. ఆ దేశాల్లో నెమ్మది సమాధానం దయచేయండి ప్రభా. ఈ దేశాల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘాల భద్రత కొరకు ప్రార్థన చేస్తున్నాం. దైవజనులు వారి వారి యొక్క పరిచర్యలు విస్తారంగా కొనసాగినట్లు సహాయం చేయండి. విశ్వాసులు వారి విశ్వాసం నుండి తొలగిపోకుండా కాపాడండి. మిషనరీల పరిచర్య మీరు ఆశీర్వదించండి. విస్తారంగా జరుగునట్లు వారు వెళుతున్న ప్రాంతాలన్నింటిలో కూడా నీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించి తండ్రి, మరి తోడేళ్ల మధ్యకు నీ బిడ్డలు గొర్రెలుగా వెళుతుండగా తోడేళ్లను కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా నీ బిడ్డలు చేస్తున్న పరిచర్య నాయన నీ ప్రేమను ప్రకటిస్తుండగా, నీ యొక్క సువార్తను ప్రకటిస్తుండగా నీ బిడ్డలకి భద్రత ఇచ్చి ఆ దేశాల్లో ఆ ప్రాంతాల్లో మీ బిడ్డలు అడుగుపెట్టు స్థలం మీ బిడ్డలకి ఇచ్చి తండ్రి అనేకులు రక్షణ పొందినట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేశ నాయకులు మరియు మొత్తం దేశాల యొక్క శ్రేయస్సు కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేశ నాయకులను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా ప్రభువుని అంగీకరించి వారిగా తండ్రి వారి కన్నులు తెరువు చేయమని వేడుకుంటూ వస్తున్నాం. భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా స్వార్థకు ద్వారాలు తెరవబడుట కొరకు మరియు మత మార్పిడి నిరోధక చట్టం దుర్వినియోగం చేయబడుట కొరకు కూడా మీ కృప చూపించండి ప్రభా. నాయన మీరు సమస్తమును నీ అధికారం అంతా నీ చేతిలో ఉంది. నీవు సమస్తము చేయగల దేవుడవు. నీవు కార్యం చేయగా తిప్పివేయవాడెవడు లేడు. నీకు సాటి అయిన దేవుడు లేడు ప్రభా. నాయన నీ కృపను నీ యొక్క ప్రేమను నీ కనికరమును నీ కరుణను నీ దయను కోరుకుంటున్నాం ప్రభా. తండ్రి నీవు తప్ప వేరెవరు మాకు ఏది చేయలేని వారు ప్రభా. నీవు సమర్థులేని దేవుడు, సామర్థ్యము కలిగిన దేవుడవు. నాయన మీ పాదముల దగ్గర మొరపెట్టుకుంటున్నాము. ఆది, నైషి, తంగ్స, అవటాని మరియు నాక్టే తెగల మధ్య సంఘాలు కట్టబడుట కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ దేశాల మధ్యన సంఘాలు ప్రభా మీరు దయచేయండి, కృప చూపించండి. నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవులు తక్కువగా ఉన్న అంజూన్, తవాంగ్ మరియు దిబాంగ్ జిల్లాల్లో ప్రత్యేకంగా పరిచర్య చేయుట కొరకు మీ బిడ్డల్ని పంపించండి ప్రభా. మీరు ఎవరిని పంపిస్తారో తండ్రి నీ బిడ్డలను అక్కడికి పంపించి నీ సువార్త ప్రకటించి అనేకుల రక్షణ పొందుకొనుటకై మీ రక్షణ కార్యం జరిగించమని వేడుకుంటూ వస్తున్నాను. బలము వలన శక్తి వలన కాదు, మీ ఆత్మ వలన కార్యం జరుగుతుంది. ఆ దేశాలన్నింటిలో నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 35% ప్రజలు అభ్యున్నతికి మరియు వ్యభిచారం కోసం పిల్లల అక్రమ రవాణాను నిరోధించడానికి సహాయం చేయండి ప్రభా. జరుగుతున్న ఈ అకృత్యాల నుండి నీ బిడ్డలను తప్పించమని వేడుకుంటున్నాను ప్రభా. కనికరం చూపించండి. దారిద్ర్యము, కరువు ఎక్కువైపోయింది ప్రభా. క్షామం ఎక్కువైపోయింది ఈ యుద్ధాల వల్ల. మీరే కనికరం చూపించండి నాయన. క్రైస్తవులు అత్యధికంగా హింసిస్తున్న ఇండోనేషియా కోసం ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవులపై ఇటీవల జరిగిన దాడుల వల్ల ప్రభావితమైన వారందరికీ దేవుని ఓదార్పు మరియు స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలను ఓదార్చండి. వారి యొక్క తండ్రి నాయన బాధను తీసివేయండి. బంధింపబడిన వారిని విడిపించండి. కరుడుగట్టిన ఇస్లామిక్ సమాజంలో క్రైస్తవులు యేసును వెంబడిస్తున్నందున వారికి జ్ఞానము మరియు ధైర్యాన్ని ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. నీ బిడ్డలను బలపరచండి, ధైర్యపరచండి, నీ కొరకు నిలబడే వారిగా చేయండి. ఇస్లాంలోకి తిరిగి రావాలని వారి కుటుంబాల నుండి ఒత్తిడిని అనుభవించే ఇస్లాం నుండి మారిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ స్వాధీనంలో పెట్టుకోండి ప్రభా. బిడ్డల్ని నాయన వారి సంఘాల్లో ప్రముఖంగా ఉన్న చర్చి నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం. మరియు మత ద్వేషాన్ని రెచ్చగొట్టడం అనే తప్పుడు ఆరోపణలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది ప్రభా. ఈ ప్రమాదం నుండి కూడా నీ బిడ్డలను తప్పించమని వేడుకుంటున్నాము. మతపరమైన స్వేచ్ఛ కొరకు మరియు సువార్త కొరకు ద్వారాలు తెరవబెట్టుట కొరకు సహాయం చేయండి ప్రభా. ఎక్కడ ఆటంకాలు అడ్డులు ఉన్నాయో అవన్నీ కొట్టివేయండి. నీ బిడ్డలకు తండ్రి సువార్త చెప్పడానికి స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చారు. మరి ఈ స్వేచ్ఛను ప్రభా సాతానుడు పోగొడుతుండగా ప్రభా, సాతాను కార్యాలు లయపరిచి శత్రు కార్యాలు లయపరిచి ప్రభా మీరే నీ బిడ్డలకు స్వేచ్ఛనిచ్చి మార్గాలు అడ్డు ఆటంకాలు కొట్టివేసి తండ్రి ఎత్తు పల్లాలు కొట్టివేసి మార్గం సరళం చేయమని సువార్త ప్రకటించడానికి కృప దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. తండ్రి ఈ రోజు కూడా మరి జూన్ 1 తండ్రి ఈ రోజు నాయన మరి 8 స్టేట్లలో కూడా ఎలక్షన్లు ఉంటున్నాయి ప్రభా. ఎలక్షన్లు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు ఎలక్షన్లో సమాధానం ఇచ్చారు, నెమ్మదిచ్చారు తండ్రి. ఈ రోజు కూడా ఈ ఎలక్షన్లన్నింటిలో ఆ స్టేట్లన్నింటిలో కూడా సమాధానం దయచేసి అల్లరి మొక్కల్ని మీ స్వాధీనంలో పెట్టుకొని ఎక్కడా కూడా ప్రభా ఏ విధమైనటువంటి అల్లర్లు జరగకుండా తండ్రి నీకు ఇష్టమైన ప్రభుత్వం, నీకు ఇష్టమైన అధికారులు, నీవు ఏర్పరచుకున్న బిడ్డల్ని మీరే నిలబెట్టుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మోడీ ప్రకటిస్తున్నాడు ఆదివారం సెలవు రద్దు చేస్తామని తండ్రి నాయన. మరి ఇన్ని బిడ్డలు
ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇళ్ళు తగలబెడతామని వేరొకరు ప్రకటిస్తున్నారు. తండ్రి నాయన, మరి బైబిల్ చేత్తో పట్టుకుని వెళ్తున్నప్పుడు వారిని జైల్లో పెడతామని ఇంకొకరు ప్రకటిస్తున్నారు. ఇలా రకరకాల నినాదాలు మేము వింటున్నాం తండ్రి. వారి నోట నుంచి వచ్చే మాటలన్నిటికీ మేము భయపడక, ప్రభా యేసు ప్రభు వారు పరలోకమందు మా నాయకుడు, మా ప్రధాన యాజకుడు, గొప్పవాడు, పరిశుద్ధుడు. ఆయన అనుమతి లేకుండా ఇది జరగదు. అధికారం అంతా నీ చేతిలో ఉంది ప్రభా. మరి మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే, ఒకవేళ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తండ్రి నీ బిడ్డలు నీవు కాపాడగల దేవుడవు, సమస్యల నుండి పరిష్కరించగల దేవుడవు, శ్రమల నుండి తప్పించే దేవుడవు తండ్రి, ఓదార్చే దేవుడు, ఆదరించే దేవుడవు. ఈ శ్రమలకు మేము భయపడక తండ్రి మా జీవితాల్లో విశ్వాసంతో ముందుకు నడుస్తూ మీరు ఇచ్చిన రక్షణలో కొనసాగుతూ ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభా. ఈ యొక్క తండ్రి ఆటంకాలన్నీ కూడా యేసు నామంలో కొట్టివేయండి ప్రభా. నీ బిడ్డలకి సమాధానము, నెమ్మది ఇచ్చే దేవుడు రానున్న దినాల్లో మంచి ప్రభుత్వాన్ని, మంచి గవర్నమెంట్ని ఇచ్చి ప్రభా పరిచర్లకు, సేవకు ఆటంకం లేని ప్రభుత్వం మీరు ఇస్తారని నమ్మి విశ్వాసంతో నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. దైవజనులు వారి కుటుంబాలు దీవించండి, విశ్వాసులు వారి కుటుంబాలను దీవించండి. విశ్వాసులు కూడా కుటుంబాలుగా నీ సన్నిధిలో కనబడినట్లు కృప చూపించండి నాయన. ఆదివారం పరిచర్యకి రేపు సిద్ధపరచండి. నీ బిడ్డల్ని, నీ దైవజనుల్ని సిద్ధపరచండి నాయన. నీ కృప చూపించండి నాయన. అన్ని ప్రాంతాల్లో కూడా నీ పరిచర్య చక్కగా జరగటానికి సహాయం చేయండి ప్రభా. కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. మా బిడ్డలు అనారోగ్యం గుండా వెళుతున్నారు, బిడ్డలను కూడా కనికరించండి. రవిని జ్ఞాపకం చేసుకోండి. కృష్ణవేరి గారి కుమారుడు ప్రభా కోమాలో ఉంటున్నాడు. 1.5 సంవత్సరం నుంచి బిడ్డని మీరు కాపాడి కోమా నుండి విడుదల దయచేయండి ప్రభా. బయటకు తీసుకురండి ప్రభా. నీవు సమస్తము చేయగల దేవుడువు కదా తండ్రి, నీకు అసాధ్యమైంది లేదు కదా ప్రభా. నాయన నీ బిడ్డల్ని గాయం చేయవాడువు, గాయపరచువాడువు, అధికారం ఇచ్చేవాడువు, కిందకు నెడపు తోసేవాడువు తండ్రి నాయన. బ్రతికించేవాడు, మృతునింతించేవాడువు, కాలము సమయములను మార్చేవాడువు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలవాడువు నీవే కదా తండ్రి. ఇంత గొప్ప దేవుడు మాకుండగా ఈ లోకంలో మేము దేనికి భయపడాలి, దేనికి మేము సమస్యలతో కృంగిపోవాలి? ఇవన్నీ కూడా మా హృదయాల నుండి తీసివేసి తండ్రి మా విశ్వాసమును గనపరిచి ప్రభా నీ బిడ్డలుగా నీ కొరకు తండ్రి మేము నమ్మకంగా మరణం వరకు కూడా జీవించినట్లు మీరే మమ్మల్ని బలపరిచి నడిపించమని, మా బలహీనతల్లో మీ శక్తిని పరిపూర్ణం చేయమని వేడుకుంటున్నాను. నీ రాకడికి నీ బిడ్డలందరినీ సిద్ధపరచండి ప్రభా. సంఘాలు లేని చోట్ల సంఘాలు కట్టబడినట్లు నీ కృప చూపించండి. వాక్యము లేని చోట వాక్యము అందించడానికి నీ బిడ్డలను పంపించండి. అక్కడ నీ యొక్క మహిమను కనపరుచుకోండి ప్రభా. తండ్రి అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సంఘ క్షేమముల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు మహింపరచబడాలని, మీకే మహిమా ఘనతా ప్రభావములు కలుగునట్లు సమస్త విషయాల్లో మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మా దేశాన్ని, మా ప్రజల్ని కాపాడండి ఆయన. అలాగే శ్వేతని, వినోదిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు సంతానం లేకుండా ఉన్నారు. మీ సొంత సమయంలో బిడ్డలను దర్శించి సంతానం దయచమని, కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించమని వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపిస్తూ రండి ప్రభా. అలాగే శ్రీనివాస్ బ్రదర్, వినోద్ తండ్రి, సుధీర్ బ్రదరు మరి కలిసి చేయబోయే ఆ యొక్క బిజినెస్ విషయం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఫామ్ హౌస్ గురించి ప్రార్థన చేస్తున్నాం. లోన్ ఇప్పించండి నీ బిడ్డలకి. ఆ విషయంలో ఎందుకు లేట్ అవుతుందో మీకే తెలుసుని ప్రభా. మీ సొంత సమయంలో మీ బిడ్డలకు సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాం. సుధీర్ బ్రదర్, వినతి కుటుంబం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం పట్టుదలగా ప్రభా. నీ బిడ్డ మరి తన యవన బిడ్డను తీసుకొని నీకు దూరముగా వెళ్ళిపోయింది ప్రభా. మరలా మీరు సమీపస్తులుగా చేసుకోండి నాయన. సాతాన్ చేతుల నుంచి విడిపించండి ప్రభా. తన కుటుంబాన్ని తను కట్టుకోవడానికి, తన బిడ్డలను తీసుకొని తన భర్త దగ్గరికి రావడానికి సహాయం చేయండి. వారి మధ్య ఉన్న అపోహలన్నీ మీరే తీసివేయండి, నెమ్మది ఇవ్వండి, సమాధానం దయచేయండి. బ్రదర్ యొక్క విశ్వాసమును గనపరచండి ప్రభా. ఆ కుటుంబాన్ని తిరిగి కట్టి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని, వారికి సంతోషం దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఇలాగ ఎన్నో కుటుంబాలు, స్వాతి రాజేంద్ర కుటుంబం జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రియా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. క్రాంతి, స్నేహ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. యేసురత్నం తండ్రి నాయన మరి వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎన్నో కుటుంబాల సమస్యలు సృష్టిస్తున్నాడు సాతాను. భూమి మీద ఈ కుటుంబాలు మీరు పెట్టారు ప్రభా, పరలోకములో కనబడాలని. అయితే ఈ కుటుంబాలను ఇక్కడ విడకొడుతూ నీకు దూరస్తులుగా సాతానుడు చేస్తూ ఉంటుండగా, సాతాను యొక్క కార్యాలని లయపరిచి వాడి ఆలోచనలు మీరు కొట్టివేసి ప్రభా నీ బిడ్డల పక్షముగా ఉండి మీ బిడ్డలకు న్యాయం చేసి నాయన ఈ కుటుంబాలన్నీ కూడా క్రీస్తుకు సమీపస్తులుగా చేసి నీ కొరకు వారు బ్రతకడానికి, నీ కొరకు నిలబడడానికి, నీ కొరకు ప్రయాసపడడానికి నాయన ఆరాధన, ప్రార్థన ప్రకటించడం మీ బిడ్డలకి తండ్రి, మీ బిడ్డలైన మాకు నేర్పిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు ప్రభా. మీ పనివారిని మీరే లేవనెత్తండి తండ్రి. ఆరాధించే వారిని తండ్రి నాయన, సువార్థికుల్ని, బోధకుల్ని, మిషనరీల్ని, పాటలు పాడేవారిని, వాయిద్యాలు వాయించేవారిని, నీ ఇంటిలో నమ్మకంగా పనిచేసేవారిని లేవనెత్తమని, రాబో దినాల్లో నీ పరిచర్య విస్తారంగా జరిగినట్లు కృప చూపించమని, మీ బిడ్డల నోటి నిండా నవ్వుంచి సంతోషం దయచేస్తారని మీకు వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. సాల్మన్ బ్రదర్ని, అక్కని, పాపని జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్ కూడా ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. మిషన్ కూడా మీరు ఇప్పించారు ప్రభా, వందనాలు. కంటి చూపు మెరుగుపరచండి ఆయన తండ్రి. భుజం నొప్పి తగ్గించండి. మీ సేవకుడు తండ్రి నాయన ఉదయకాలం లేసి
తండ్రి నీ బిడ్డలకు వాక్యం అందిస్తుండగా మీరే బలపరిచి నడిపిస్తున్నారు తండ్రి. ఈ వాక్యాలు మేము పెడచెవిని పెట్టకుండా మా హృదయాల్లో భద్రం చేసుకుని తండ్రి మీ చిత్తానుసారం మేము కూడా నడవడానికి సహాయం చేయండి. మా జీవితాల్లో మీ చిత్తమే నెరవేర్చండి ప్రభా. కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యంలో ఉంచండి తండ్రి. ఏదైతే అనారోగ్యం ఉందో అదంతా తీసివేసి మీ యొక్క పరిచర్లో కొనసాగటానికి సహాయం చేయండి. హుల్డాకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి బిడ్డ దేవునిలో దినదినము ఎదిగి వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. తన చదువులో తోడైండండి ప్రభా. ఆన్లైన్లో కుటుంబాలన్నీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రతి కుటుంబం పేరు పేరు చెప్పుని దీవించి వారి సమస్యలన్నీ పరిష్కరించి ప్రభా, ఈ కుటుంబాలన్నీ రానున్న దినాల్లో బలం పొందుకొని నీ కొరకు జీవించినట్లుగా వారిని ప్రత్యేకపరిచిన బిడ్డలుగా మీరే కృప చూపించమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ వందనాలు చెల్లిస్తూ తండ్రి నాయన యవనస్తుడు తండ్రి నాయన ఇమ్మానియలు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వీసా కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆస్ట్రేలియా వీసా ఇప్పించండి ప్రభా, సహాయం చేయమని వేడుకుంటున్నాను. అలాగే తండ్రి నాయన నిస్సి యవనస్తురాలు బిడ్డను కాపాడండి. తన భవిష్యత్ అంతా మీ చేతుల్లో ఉంచుకోండి ప్రభా, సహాయం చేయమని తన తల్లి గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినం నేను కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మీరే సహాయం చేయండి ప్రభా. పాప దగ్గర మరి ఒక 4-5 రోజులు ఉండవలసి వస్తుంది, మీరే కృప చూపించమని. ఏది జరిగినా ప్రభా మేము మీ చేతుల్లో ఉన్నామని ధైర్యంతో మీరు మాకు ఇచ్చిన ఈ ధైర్యమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మా బ్రతుకులను మీరు కాపాడుతున్నందుకు నడిపిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ మీకే మహిమ ఘనతా ప్రభావములు ఆరోపించుకుంటూ మా ప్రార్థనలన్నీ మీరు వింటున్నారని మీ సొంత సమయంలో జవాబిస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధమైన మా ప్రభా, నిన్ననేడు ఎన్నడూ మారని మార్పు చెందినటువంటి మహా గొప్ప దేవ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నీ ప్రియబిడ్డలతో కలిసి నేను కూడా నీ పాదాల చెంత సాగిలి పడ్డానికి మీ ఇచ్చిన కృప అంతటిని బట్టి వందనాలు. నీ ప్రశస్తమైన వాక్య లేఖనాలను బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు. నీ మంచితనం కనపరిచి మమ్మల్ని కూడా ఆ జాబితాలో ఉంచినందుకే హృదయం స్తుతిస్తున్నాను. మిమ్మల్ని ఎరగని స్థితిలో నుంచి ఎరిగిన స్థితిలోకి మమ్మల్ని నడిపించిన నీ ఉన్నతమైన కృపా కార్యాన్ని బట్టి హృదయం స్తుతి. అన్యులు నీ మా తండ్రి మీరంటే ఎరగని వారం తండ్రి, దుస్థితిలో ఉన్నవారం, దుర్మార్గతలో ఉన్నవారం, అటువంటి మమ్మల్ని కూడా నీ ప్రేమని అగాపి ప్రేమ మా ఎడల కనపరిచి నా తండ్రి రక్షించుకున్న రక్షకుడుగా రక్షణలో కొనసాగిస్తూ ఈ విధంగా సమకూర్చుకునే ప్రేమ అంతటిని బట్టి వందనాలు. విన్న వాక్యాన్ని ఇరిగట్టి ఫలింపచేయండి. దుష్టుడే మాత్రం కూడా ఎత్తికెళ్ళిపోకుండా సహాయం చేయండి తండ్రి. దయ చూపించండి. సాల్మన్ బ్రదర్ని కాపాడండి ప్రభు. మంచి ఆయుర ఆరోగ్యాలు బిడ్డకు అనుగ్రహించండి. వారి విశ్వాసాన్ని ఘనపరచండి. వారి సేవపరిచని ఆశీర్వదించండి. కొండాపూర్ నర్సుపేట పట్టజాలన ఆత్మలతో ఉండడానికి, మందిరాల్లో ఉండడానికి మీరే కృపను చూపించండి. కార్యం జరిగించండి ప్రభు. వారి ఆరోగ్యాన్ని అదుపులో ఉంచండి. షుగర్ కంట్రోల్లో ఉంచండి. దాని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా సహాయం చేయండి. ఆరోగ్యం ఇచ్చే దేవుడు మీరే తండ్రి. దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. స్వస్థపరచండి. ఆ భుజ నొప్పును స్వస్థపరచండి. కంటి నువ్వు చూపు కూడా తేటగా ఉండడానికి సహాయం చేయండి. ఆ యొక్క వినికిడి విషయంలో కూడా మీరే దయ చూపించండి ప్రభా. నా తండ్రి సమస్తం ఇచ్చింది మీరే నాయన. ఆ బిడ్డనిచ్చింది మీరే నా తండ్రి. ఆ బిడ్డని రక్షించుకున్నది మీరే తండ్రి. ఆ బిడ్డ కోసం ప్రతిదీ నా తండ్రి సమకూరుస్తున్న దేవుడు తండ్రి. ఆరోగ్యం ఇచ్చి మీ నామాన్ని హెచ్చించుకోండి. సేవకురాలను కూడా కాపాడి భద్రపరచమని, దయ చూపించమని పాదాలు పట్టి బ్రతిన వారికి ఉన్న ప్రతి లోటుని మీరు ఎరిగిన దేవుడు తండ్రి. విటమిన్ సేవి లోపం లేకుండా మీరే సహాయం చేయండి. పరిచర్య అంతట్లో కృపను చూపించండి. కార్యం జరిగించండి. పాపను కూడా గుర్తు చేసుకోండి. సహాయం ఇచ్చిన జ్ఞానం బిడ్డకు అనుగ్రహించిన సమయాలు వేరే చిన్ననాటి నుంచి నీ స్వరాన్ని వినే బిడ్డగా బిడ్డను మీరే తీర్చిదిద్దండి ప్రభు. దయ చూపించండి. మంచి బిడ్డగా నీ బిడ్డగా నీ నా మహిమార్థం తల్లిదండ్రులకు విధేయులుగా పెద్దలకు విధేయురాలుగా బిడ్డ ఉండడానికి మీరే కృపను చూపించండి. కార్యం జరిగించండి. కుటుంబ పట్ల నీ ఉద్దేశాలని సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకోండి. ఎక్కడ ఉన్నప్పటికీ నా తండ్రి మండే వారిగా మండించే వారిగా ఉండడానికి కృపను చూపించండి. కార్యం జరిగించండి తండ్రి. దయ చూపించండి. హెబ్రోను గుర్తు చేసుకోండి. అక్కడ సమస్యలన్నిటిపైన సార్వభౌమాధికారులైన సమస్తాన్ని చక్కగా చేయండి. మునుపటి మహిమ గల సంఘంగా ఉండడానికి సహాయం చేయండి. పరిశుద్ధమైన సంఘంగా, ప్రేమ గల సంఘంగా, ప్రార్థనా సంఘంగా ఆ సంఘం పేరు ఎత్తడానికి కూడా ఎంతో మంది భయపడారు. నా మట్టుకు నేను కూడా భయపడేదాన్ని ప్రభా. దయ చూపించండి. ఆ విధంగా ఆ సంఘాన్ని మీరే సింహం వల్లే ఉండడానికి మీరే కృపను చూపించండి. సంఘానికి శిరస్సు అయిన దేవుడు తండ్రి. మీ శిరసత్వం కదా భయంతో భక్తితో ప్రతి ఒక్కరు కూడా ఉండడానికి సహాయం చేయండి. వృద్ధాప బలహీనతలను దైవజలను దయలో గుర్తు చేసుకోండి తండ్రి. దయ చూపించండి. కుర్యంగా కావాల్సిన మెండైన కృపను అనుగ్రహించండి. ఆరోగ్యవంతులుగా బిడ్డను తీర్చిదిద్దండి. జేసీరావు గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వారి సేవాపరిచని ఆశీర్వదించండి. నీ పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలాన్ని అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి. దయ చూపించండి. జయరాజు గారిని కూడా కాపాడండి. వారి సేవాపరిచని ఆశీర్వదించండి. దయ చూపించండి. స్టీఫెన్ గారిని కూడా కాపాడండి. మన మంచి ఆరోగ్యం బిడ్డకు అనుగ్రహించండి. బీహార్ జైలు మంచి పరిచయం చేస్తున్న వారి హస్తాలను బలపరచండి.
200 మంది యవనులు మత్తు పదార్థాలకు లోనైన బిడ్డల మధ్య పరిచర్య చేస్తున్న వారందరూ కూడా కొలసమ్మగా అనుగ్రహించండి. బిడ్డకి వారు చేస్తున్న ప్రతి సేవా పరిచయం కూడా మీరు ఆశీర్వదించండి. పీఠాచార్య గారిని దర్శించండి, మంచి మనసును దయచేయండి ప్రభా. అతని కోట ఆస్తిని వృధాగా పాడు చేయకుండా మీరే సహాయం చేయండి. దయ చూపించిన భయాన్ని పుట్టించండి ప్రభా, దయ చూపించండి ప్రభా, సహాయం చేయండి. థామస్ గారు అన్న బిడ్డను కూడా దయలో గుర్తు చేసుకుని అక్కడ ఉన్న ప్రతి కలవరాలని సంపూర్ణంగా నిర్మూలన చేయండి ప్రభా, దయ చూపించండి. మీ సన్నిధిని బిడ్డకు తోడుగా ఉంచండి, భయాన్ని పుట్టించమని పాదాలు పట్టి బ్రతులు అన్యులు ఎదుటమైన మనకు అవమానకరంగా ఎవ్వరు కూడా ప్రవర్తించకుండా వారి ప్రవర్తన అంతా కూడా మాదిరిగా మంచిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా, దయ చూపించండి. నాయన తండ్రి హీరోయిన్ కొరకు ప్రార్థిస్తుంటుండగా సహాయం చేయండి. హాలండ్ అని గుర్తు చేసుకోండి తండ్రి, దయ చూపించండి. పోర్చుగల్ గుర్తు చేసుకోండి తండ్రి, దయ చూపించండి. రోమనియాను గుర్తు చేసుకోండి ప్రభా, దయ చూపించండి. నైనా క్లోవియాలను గుర్తు చేసుకోండి తండ్రి, దయ చూపించమని పాదాలు పట్టి బ్రతినాడు చిన్న తండ్రి, దయ చూపించండి ప్రభా, దయ చూపించండి. ఈ విధంగా సంపూర్ణంగా సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతినాడు చిన్న తండ్రి, దయ చూపించండి. అలాగే నా తండ్రి ఆయన ఈ యొక్క దేశాలన్నింటిలో కూడా దయలో గుర్తు చేసుకోండి. స్లోవేనియాను గుర్తు చేసుకోండి నా తండ్రి, స్లోవీకియన్ గుర్తు చేసుకోండి, రోమేనియాను గుర్తు చేసుకోండి, దయ చూపించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి, దయ చూపించండి. క్యాథలిక్లు అయితే ఎంతో మంది ఉన్నారు కానీ ప్రొటెస్టెంట్స్ కొంతమంది ఉన్నారు తండ్రి, దయ చూపించండి. నా తండ్రి మీరే సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి, దయ చూపించండి. నా తండ్రి మన తండ్రి దేశాల యొక్క రక్షణ విషయంలో దయ చూపించండి, సంఘాల భద్రత విషయంలో దయ చూపించండి, విశ్వాసులను మిషనరీలను దయలో గుర్తు చేసుకోండి. దేశ నాయకులందరినీ కూడా దయలో గుర్తు చేసుకోండి తండ్రి. నా తండ్రి మొత్తం దేశాలన్నీ కూడా నా తండ్రి మంచిగా క్షేమంగా భద్రంగా ఉండడానికి మీరే కృపను చూపించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి, దయ చూపించిన క్రైస్తవులను అత్యధికంగా హింసిస్తున్న దేశాలను గుర్తు చేసుకోండి. తుర్కినిస్తాన్ గుర్తు చేసుకోండి ప్రభా, ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా దయలో గుర్తు చేసుకోండి తండ్రి. క్రైస్తవులు ఎంతగానో అత్యధికంగా హింసిస్తూ ఉంటుండగా దయ చూపించండి తండ్రి, మీరే సహాయం చేయండి. తప్పుడు ఆరోపణలు ఉన్న తండ్రి ఉన్న బిడ్డలను దయలో గుర్తు చేసుకోండి. జైలు శిక్ష విధించబడి చర్చిల్ని పాస్టర్ల కోసం ప్రార్థిస్తుంటుండే దయ చూపించండి. వారి సంఘాలు నడిపిస్తూ ఉంటుండగా వారికి జ్ఞానం దయచేయండి, ధైర్యం ఆ ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభా, దయ చూపించండి ప్రభా, దయ చూపించండి. మీరే జ్ఞానం ఇచ్చే దేవుడు, ధైర్యం ఇచ్చే దేవుడు, బలం ఇచ్చే దేవుడు మీరే తండ్రి. మీరు తప్ప మాకు ఇంకెవ్వరు లేరు నాయన, దయ చూపించండి. నాయన మీరే సహాయం చేయమని, వారిని కాపాడమని, భద్రపరచమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి, దయ చూపించండి. తుర్కినిస్తాన్ అధికారుల హృదయాల్ని దర్శించండి ప్రభా, దయ చూపించండి. రాష్ట్రపతిని దర్శించి రక్షించుకోండి ప్రభా, నీ ఇంతలా ఉండకుండా సహాయం చేయండి ప్రభా, దయ చూపించండి. అతని పాలన కూడా మంచిగా చక్కగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా, దయ చూపించండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే ప్రేమ కలిగిన మంచి మనసు అధికారులకు అనుగ్రహించండి ప్రభా, దయ చూపించండి. ఓపెన్ డోర్స్ భాగస్వాములను గుర్తు చేసుకోండి తండ్రి. మొత్తం మధ్య ఆసియా ప్రాంతాల్లోనే మిషనరీలందరినీ కూడా, ముస్లిమ్స్ అందరినీ కూడా, మెజార్టీలో ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా వీరి కొరకు ప్రార్థిస్తున్న సహాయం చేయండి ప్రభా, దయ చూపించండి. క్రైస్తులు తమ ఒంటరిగా లేరనే భావం వారికి అనుగ్రహించండి ప్రభా, దయ చూపించండి ప్రభా. జ్ఞానంతోని బలంతోని ఉండగలడానికి సహాయం చేయండి ప్రభా. ఏ చేసినా మంచి చేసే దేవుడు, మేలే చేసే దేవుడు స్థితిలో ఉంది ప్రభు. అనుమతించిన పరిస్థితి ద్వారా ఎవరు ఏమి నేర్చుకోవాలి, నమ్మకంగా నేర్చుకోవడానికి సహాయం చేయండి. మీ అందు భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం చేయండి. మిమ్మల్ని హత్తుకొని జీవించడానికి సహాయం చేయండి. మీరు తప్ప మాకు ఎవరు లేరని గుర్తించి గ్రహించి భయభక్తులతో ఉండడానికి సహాయం చేయమని నీ పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి, దయ చూపించండి నైనా, దయ చూపించండి. సోనియాను గుర్తు చేసుకోండి. రిపబ్లిక్ మత స్వేచ్ఛ మరియు శాంతి కొరకు ప్రార్థిస్తుంటే దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. నాయన భారతదేశాన్ని కూడా కృపలో అంగీకరించండి ప్రభా, దయ చూపించండి. కృపకు అర్హులుగా చేయండి ప్రభా, దయ చూపించండి. కృప ద్వారా అందరూ అంతటా రక్షింపబడ్డానికి మీరే సహాయం చేయండి ప్రభా, దయ చూపించండి. అని గుర్తు చేసుకున్న దేవుడు, మమ్మల్ని అందరినీ కూడా గుర్తు చేసుకున్న దేవుడు, ఆ ప్రజలను కూడా గుర్తు చేసుకున్న విగ్రహారాధన నుంచి విడిపించండి. నిజ దేవుడిని నిజంగా ఎరగడానికి మీరే సహాయం చేయండి. సత్యవంతుడు తండ్రి, న్యాయవంతుడు తండ్రి, మంచి దేవుడు, మహిమగల దేవుడు, నీ గొప్పతనాన్ని గుర్తెరగడానికి సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి. మీరు సాత్వికుడు, దీన మనసు గల దేవుడు, మీలాంటి గొప్ప దేవుడు, మీకున్న సుగుణాలు ఎవ్వరికి లేరు అంత తండ్రి. గుర్తించి గ్రహించడానికి మిమ్మల్ని చూడగలడానికి సహాయం చేయండి. మనుషులు ఎవరిని చూడకుండా దయ చూపించండి. మిమ్మల్ని చూసే అదృష్టాన్ని ధన్యతను ప్రతి ఒక్క శరీరానికి మీరే అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతిన బాలులందరినీ కూడా సంపూర్ణంగా రక్షించుకోండి. యవ్వనులను దర్శించి రక్షించుకోండి. నా తండ్రి నడివయస్కులను దర్శించి రక్షించుకోండి. నా తండ్రి నాయన వృద్ధాపంలో ఉన్న బిడ్డలను దర్శించి రక్షించుకోండి ప్రభా, దయ చూపించండి ప్రభా, దయ చూపించండి. హాస్పిటల్స్ లో ముక్కుతూ మూలుగుతున్న ప్రతి బిడ్డను కూడా స్వస్థపరిచి రక్షించుకోండి ప్రభా, రక్షించుకోండి తండ్రి. క్రిస్టియన్ హాస్పిటల్లో జాయిన్ అయిన ప్రతి
నాయన వ్యక్తిని కూడా దర్శించి రక్షించుకోండి, సిబ్బంది కూడా రక్షించుకోండి ప్రభు. దయ చూపించండి. క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ అయిన ప్రతి విద్యార్థి రక్షింపబడ్డానికి సహాయం చేయండి, సిబ్బంది కూడా రక్షింపబడ్డానికి సహాయం చేయండి, యాజమాన్యం వారు కూడా ప్రేమాపూర్వకంగా ఉండడానికి మీరే సహాయం చేయండి ప్రభు. దయ చూపించండి. మాంత్రికులను దర్శించి రక్షించుకోండి ప్రభు. దయ చూపించండి. కొండల్లో కోయిలున్న ప్రతి బిడ్డను కొండ జాతి నా తండ్రి కొండదారులను కోయిదారులను సంపూర్ణంగా రక్షించుకోండి తండ్రి. నా తండ్రి మీరే దయ చూపించండి. సెల్లంగులు కట్టుమూతలు పెట్టే బిడ్డలను దర్శించి రక్షించుకోండి తండ్రి. దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. ఈ విధంగా గంటలు గడియలని నా తండ్రి నాయన, వర్జాలు వారాలని నా తండ్రి నాయన, నా తండ్రి తిథులు నక్షత్రాలని ప్రభా నాయన, నా తండ్రి నాయన ఏవేవో అనుకుంటా ఉంటుంటారు ప్రభా. అందరినీ కూడా మీరే దయ చూపించి రక్షించుకోండి ప్రభా. రక్షణ కార్యం జరిగించండి. రక్షకులై కట్టే బిడ్డలను దర్శించి రక్షించుకోండి ప్రభా. తాయితులై కట్టే బిడ్డలను దర్శించి రక్షించుకోండి ప్రభా. దయ చూపించండి. ఈ విధంగా అందరూ రక్షింపబడ్డానికి మీరే కృపాకార్యం జరిగించండి ప్రభా. అవన్నీ వట్టివని నా తండ్రి, అవన్నీ ఏవి చేయవని గుర్తించి గ్రహించడానికి మీరు సహాయం చేయండి ప్రభా. చూపించండి. అందరు మనోనేత్రం వెలిగించండి, గుడ్డితనాన్ని తీసివేయండి ప్రభా. దయ చూపించండి. ఈ విధంగా సమస్తము నా తండ్రి మీరిచ్చినవని గుర్తిరిగి గ్రహించడానికి సహాయం చేయండి. విగ్రహ ఆరాధన నుంచి, ప్రకృతి ఆరాధన నుంచి, నా తండ్రి సృష్టిని ఆరాధించే దుస్థితి నుంచి విడిపించమని, సృష్టికర్త అయిన దేవుడిని చూడగలడానికి మీరే సహాయం చేయండి. మీరే దేవుడిని, మీరు తప్ప వేరొక దేవుడు లేడని గుర్తించడానికి కృపను చూపించమని, కార్యం జరిగించమని నీ పాదాలు పట్టి బ్రతినాను. అనురాధన స్వస్థపరచండి ప్రభా. దయ చూపించండి. స్వస్థపరచండి ప్రభా. బిడ్డను కూడా స్వస్థపరచండి. మా అత్తగారిని స్వస్థపరచండి. దయ చూపించండి. ఈ విధంగా బిడ్డలందరినీ కూడా మీరే స్వస్థపరచమని, విజయలక్ష్మి గారి ఇంటి నిర్మాణం అంతట్లో కూడా మీరే సహాయం చేయండి. దయ చూపించండి. శ్రేష్టమైన విధానంలో పని జరగడానికి మీరే కృపను చూపించండి. దయ చూపించండి ప్రభా. దయ చూపి సరితో కూడా ప్రయాణానికి సిద్ధపడుతుంటే మీ దయను బిడ్డల ఎడ్ల కనపరచండి. ప్రయాణం అంతట్లో కూడా తోడేయండి. దయ చూపించండి. సిద్ధపాటు పనులన్నింటిలో కూడా తోడేయండి. పాదాలు పట్టి బ్రతుని లక్ష్మి గారు కూడా హాస్పిటల్కి వెళ్ళంటుండగా నీ సన్నిధిని తోడుగా ఉంచండి. పరలోక వైద్యాన్ని, పరమ వైద్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి. బలహీనత బిడ్డను ఉన్నదో మాకు తెలియదు, మీకు తెలుస్తుంది. మీరే దయ చూపించండి ప్రభా. దయ చూపి అరుడు బాబుని దర్శించి రక్షించుకోండి. మనవరాలను దర్శించి రక్షించుకోండి. వాళ్ళ అత్తగారు మామగారిని కూడా సంపూర్ణంగా రక్షించుకోండి. రక్షణ ఎవరి బంధువులందరూ కూడా రక్షింపబడ్డానికి సహాయించండి. మా ఇంట్లోనే ఎంతో మంది రక్షణ లేకుండా ఉంటున్నారు ప్రభా. వారందరూ కూడా రక్షింపబడాలంటే బీజేపీ ప్రభుత్వం రాకూడదు నాయన. యేసయ్యా దయ చూపించండి. మీరే సహాయం చేయండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభు. మీ స్వేచ్ఛతో, స్వాతంత్రంతో చెప్పగలడానికి కృపను చూపించండి. ఒక మాట మేము చెప్తుంటుంటే నాయన 100 మాటలు చెప్తున్నారు ప్రభు. అటువంటి దుస్థితిలో నా తండ్రి క్రైస్తవ బిడ్డలు ఉంటుండగా మీ దయ చొప్పున, మీ కృప చొప్పున మీరు గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగిస్తారని నమ్మి స్తుతిస్తున్నాం. మీ మీదే మా నమ్మిక, మీ మీదే మా ఆశ. మా తండ్రి నాయన మీరే దయ చూపించండి ప్రభా. దయ చూపించండి నా తండ్రి. మీరే సహాయం చేయండి. అశ్విని విషయంలో దయ చూపించండి. రైతుల విషయంలో సహాయం చేయండి. అలాగే యవనస్తులైన బిడ్డలు నా తండ్రి ఆల్విన్ కాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ప్రభా. దయ చూపించండి. ముఖ్యంగా సతీష్ విషయంలో దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. విధవరాల పక్షంగా దయ చూపించండి. చైతన్య విషయంలో సహాయం చేయండి. ఆమె ఆ రిహాబిలిటేషన్ సెంటర్ తనకి చక్కగా సరిపోయేదిగా మంచి వైద్యం తీసుకోగలడానికి మీరే సహాయం చేయండి. ఆ బిడ్డ కూడా సహకరించడానికి సహాయం చేయండి. ఎవరు ఎలా చెప్తే అలా వినడానికి మీరే సహాయం చేయండి. మంచి మనసును, మంచి బుద్ధిని ఆ బిడ్డకు మీరే అనుగ్రహించండి. తల్లి విశ్వాసాన్ని ఘనపరచండి. తల్లి ప్రార్థన నిండైన జవాబును అనుగ్రహించిన, మా ప్రార్థనలు కూడా నిండైన జవాబును అనుగ్రహించండి ప్రభు. రవి అనే బిడ్డ విషయంలో నా తండ్రి, నవీన్ అనే బిడ్డ విషయంలో కూడా మీరు గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించండి ప్రభు. దయ చూపించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. డేవిడ్ చదువుల్లో తోడయండి. నప్తాలి అభిషేక్ చదువుల్లో తోడయండి. దయ చూపించండి. శివశిష్ట గారు ఆరోగ్యాన్ని అదుపులో ఉంచండి. పంటి సమస్య అన్నది రాకుండా సహాయం చేయండి. షుగర్ను కూడా కంట్రోల్లో ఉంచండి ప్రభు. దయ చూపించండి. వారు చేస్తున్న సేవాపరిచయను ఆశీర్వదించండి. బ్రదర్ గారు చేస్తున్న సేవాపరిచయను ఆశీర్వదించండి. దయ చూపించండి. నిస్సమ్మను కూడా గుర్తు చేసుకోండి. నీ కృపల ద్వారా, మీ దయ ద్వారా బిడ్డ విశ్వాసాన్ని కనపరిచి నా తండ్రి వారు అక్క చెల్లెలకి తనకు కూడా మంచి పాలి భాగస్తులను అనుగ్రహించండి ప్రభు. మీరే మన తండ్రి, మీరే దయ చూపించే దయగలిగిన దేవుడు తండ్రి. ఏకాంగులు సంవత్సరాలుగా చేసే దేవుడు తండ్రి. దయ చూపించండి. బిడ్డ విశ్వాసాన్ని ఘనపరచండి. వాళ్ళ తల్లి ఆరోగ్యాన్ని అదుపులో ఉంచండి. అర్చనారెడ్డి గారిని, అలాగే తండ్రి ఇంకెవరైతే ఉన్నారో బిడ్డలందరినీ కూడా మీరే దయలుగుర్చి వారి సమస్యలను పరిష్కరించే దేవుడు తండ్రి నాయన. దయ చూపించండి. మీరు మాత్రమే సమస్యను పరిష్కరించే గొప్ప దేవుడు అని, ఘనమైన దేవుడు అని హృదయం స్థుతిస్తున్నాను తండ్రి. దయ చూపించిన ఆండ్రస్ బ్రదర్ నిలిషి గారిని ఆశయాన్ని అభిషేకించి వాడుకోనండి. వారి సేవా పరిచయం ఆశీర్వదించండి. నిమ్మాన బ్రదర్ను కూడా కాపాడండి. రైతుల సిస్టర్ కూడా మంచి ఆరోగ్యవంతురాలుగా బిడ్డను తీర్చిదిద్దని, తన పనులు తను చేసుకునేటట్లు కృపాకార్యం జరిగించండి. దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. ఈ విధంగా జీవితమ్మ విశ్వాసాన్ని ఘనపరచని వాళ్ళ తల్లిదండ్రులు
కాపాడి భద్రపరచని వాళ్ళ తండ్రి గారికి ఉన్న ప్రతి బలహీనత మీరు ఎరిగిన దేవుడు మీరే స్వస్థపరిచి ఆరోగ్యం అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతిన హరిత కూడా గర్భఫలం మీరే అనుగ్రహించండి తండ్రి. దయ చూపించండి నాయన. వరుణ్ గుర్చేసుకోండి, జోయల్ని గుర్చేసుకోండి. దగ్గరలోనే కాలేజీలో సీట్లు రాగలడానికి మీరే సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. ఏమైనా ప్రయాణంలోకి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. ఏమైనా హెచ్చరించి తప్పించండి. లోకమాలిని అంటుకుండగా మీరే సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. దుష్టుడి యొక్క ప్రతి పన్నాగాన్ని లయపరచండి. ముఖ్యంగా నా తండ్రి నాయన ఆ యొక్క ఇంటర్నెట్ యొక్క వ్యామోహం నుంచి తప్పించండి. మొబైల్ వ్యామోహం నుంచి తప్పించండి. ఏవి లోకమాలిన్యంగా ఉంటున్నాయి వాటి దెయ్యాల నుంచి విడిపించండి ప్రభా. దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. వాటికి బిడ్డలందరూ కూడా చచ్చిన వారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. ఈ విధంగా మేలు చేసే మంచి దేవుడైన మహిమ గల తండ్రి అని నా తండ్రి సుధాకర్ విషయంలో గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించే దేవుడు నామకు అర్థంగా ఉండకుండా నిజ దేవుడు నిజంగా ఎరడానికి అవసరార్థంగా కాకుండా తండ్రి మా పెద్ద కూడా చనిపోయేంత వరకు అవసరార్థంగానే ప్రేర్ చేసేది ప్రభు. అలా కాకుండా నిజ దేవుడు నిజంగా ఎరడానికి నా తండ్రి సంపూర్ణంగా రక్షణ కార్యం జరిగించబడ్డానికి మీరే సహాయం చేయండి. మా చిన్నక్కను కూడా మీరే దయలో గుర్తు చేసుకోండి. తను కూడా దర్శించి రక్షించుకోండి ప్రభు. రక్షణ కార్యం జరిగింది. మా చిన్నదను కూడా మీరే దయలో గుర్తు చేసుకోండి. సంపూర్ణ స్వస్థవంతపరిచి మంచి ఆరోగ్యవంతురాలుగా చేయండి. మా రక్త సంబంధికులు కూడా రక్షణలోనికి రాగడానికి సహాయం చేయండి ప్రభు. దయ చూపించండి. ఈ విధంగా మీరే దయ చూపించండి. పెద్దలను కూడా కాపాడి భద్రపరచండి. మన విషయం గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించండి. అసలు ఏమీ లేదు, శూన్యమే. కానీ శూన్యం నుంచి సృష్టిని చేసిన సృష్టికర్తమైన దేవుడు మీ వైపే చూస్తుండగా మీరే దయలో గుర్తు చేసుకోండి. అక్కడ ఎవరు లేని పరిస్థితి, ఆ బిడ్డ ఎంత అవసరమైన పరిస్థితి, మీ దయ చొప్పున మీ కృప చొప్పున కార్యం జరిగించండి. ఆ బిడ్డ అవసరం ఎంతో ఉంటుంది ప్రభు. దయ చూపించండి తండ్రి. దయ చూపించండి నా తండ్రి. మీరే సహాయం చేయండి. ఇప్పుడు కూడా ఈ వేళ కూడా అవుట్ రీచింగ్ అది వెళ్ళాలని తలంప కలిగి ఉంటుండగా ముందు వెనక ఆవరించండి ప్రభు. వీళ్ళ కంటే ముందే ఆయన హరే రామ హరే కృష్ణ వాళ్ళు వెళ్ళి ఎంత చక్కగానే ఎంతో శుభ్రంగానే చెప్తున్నారట ప్రభు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో క్రిస్టియన్ కంట్రీస్ ఉంటున్నాయని ప్రభు. దయ చూపించండి. భగవద్గీత తీసుకోండి. దీనికో ఇది ఎంతో మంచిది, ఇది మంచి చక్కగా ఉంటదని, నిద్ర పడుతుందని, మెలకు వస్తుందని, రోజంతా మంచిగా ఉంటదని ఏవేవో చెప్తున్నారట ప్రభు. ఎంత భయంకరం, ఎంత ఏడుపు, ఎంత దుఃఖం వస్తుందట. దయ చూపించండి. మా దుఃఖం అంతా కూడా నివారించబడ్డానికి మీరే సహాయం చేయండి. క్రిస్టియన్ కంట్రీసే కానీ దేవుడు అంటే ఎవరో అన్నది తెలియని పరిస్థితి ప్రభు, దుస్థితి ప్రభు. దయ చూపించండి. మీరే సహాయం చేయండి ప్రభు. సహాయం చేయండి. ఆస్ట్రేలియా అంతటిని కూడా దర్శించండి, రక్షించుకోండి ప్రభు. దయ చూపించండి. ఎంతో మంది మిషనరీస్ ఇక్కడి నుంచి వెళ్ళారు. ఆ మిషనరీస్ ఏమైపోయారేమో తెలియదు నాయన. మీరే తండ్రి నాయన. మీరే దయ చూపించండి. బిడ్డల్లో ఉంచిన భారాన్ని బట్టి వందనాలు నాయన. నా తండ్రి మీరే దయ చూపించండి. మీరే సంపూర్ణంగా విధేయులుగా ఉండి నీ పని చేయడేసే అదృష్టాన్ని అతని బిడ్డలకు అనుగ్రహించండి. దయ చూపించండి నా తండ్రి. ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా కాపాడు భద్రపరచమని, వారి శ్వాసాన్ని ఘనపరచమని, వారి సేవా పరిచయను ఆశీర్వదించమని, దయ చూపించమని పాదాలు పట్టి బ్రతిన ఇంకెవరి కోసం ఎంతో మంది కోసం ప్రార్థన చేయాల్సి ఉంటుండగా ప్రార్థన చేయడానికి కృపను చూపించి నాకు కూడా సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతినాడు. దయ చూపిస్తున్న దయ అంతటిని బట్టి హృదయమారాస్తు తీస్తూ నన్ను నా బిడ్డలని కృపలో అంగీకరించి నీ కృప అంతటిని బట్టి హృదయమారాస్తు తీస్తూ పెద్ద నేను కూడా గుర్తు చేసుకోండి తండ్రి. ఎక్కడ ఉన్నప్పటికీ నీ సాక్షార్థం ఉండడానికి సహాయం చేయండి. దాన్ని ఎందుకు అక్కడ ఉంచారో నీ ఉద్దేశాన్ని, సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకుని వారందరూ కూడా నీ మందిరం నా తండ్రి ఏదో ఒక విధంగా నీ మాటలు వినగలిగే అదృష్టాన్ని, ధన్యతను మీరే ఆ బిడ్డలకు అనుగ్రహించమని నీ పాదాలు పట్టి బ్రతిన ఎంతో మంచివారు కానీ నిన్ను ఎరగని స్థితిలో ఉన్నవారు తండ్రి. దయ చూపించండి. వారికి ఉన్న మంచి మనసును బట్టి వందనాలు. దయగల వారి ఎడ్ల దయ చూపించే దేవుడు కాబట్టి మిమ్మల్ని మీరే సంపూర్ణ కనపరుచుకుని నా తండ్రి మీ గొప్పతనం, మీ ఘనమైన తనాన్ని ఆ బిడ్డలు గుర్తెరడానికి సహాయం చేస్తారని నమ్మి స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నన్ను నా బిడ్డలను కూడా నీ కృపలో అంగీకరించండి. నీ అందు భయభక్తులు కలిగి నిత్యం నీ సన్నిధిలో నిలిచేవారుగా మమ్మల్ని ఉంచుతారని నమ్మి స్తుతిస్తూ ఈ కొద్దిపాటి స్థుతి, ఆరాధన, ప్రార్థన మనవులు యేసయ్య నమ్మదగిన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మహాతండ్రి. ప్రేమ గల మా పరలోక తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ఈ ఉదయ కాలంలో కూడా మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రార్థన సమయం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన లేఖన భాగం కొరకు స్తోత్రాలు. మా పితరులు అబ్రహాము శారా కుటుంబంలో నుండి జరిగినటువంటి ప్రభువా ఆ యొక్క శరీరమైనటువంటి క్రియని ఇష్మాయిలీలుగా ఆవిర్భవించినటువంటి సంతానంగా మేము చూస్తాం. ఇస్సాకు విరోధముగా నాడే ఇస్మాయిలీడు
పరిహాసం చేయించు ఉన్నటువంటి వారుగా నీ వాక్యం రాయబడినటువంటి మాటను చూస్తూ వారు పెరిగి పెద్దవారై తండ్రి విస్తార జనముగా విస్తరించగా ఒకరికొకరు విరోధమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిగతులు కూడా అలాగనే ఉంటుంది. ఓ దేవా, కానీ ఈ నూతన నిబంధన ప్రకారంగా ఏ వ్యక్తి కూడా నశించటము, చనిపోవడం మీకు ఇష్టం లేదు. అందరూ కూడా రక్షణ పొందాలా, నీ కృపలో ఆత్మీయంగా జీవించాలని మీరు కోరుకుంటున్నటువంటి సంకల్పాన్ని ఇస్మాయిల్ విషయంలో కూడా నెరవేర్చమని మేము ప్రార్థిస్తున్నాం. ఆ ప్రకారం ఎదోమీయులు ఎరని వారు, వారి జాతి కూడా ప్రపంచంలో విస్తరిస్తూ వచ్చినారు. ఆ కాలంలో చెప్పనటువంటి వారుగా కనిపించకపోయిన ఎదోమీయులు ఎరని వారుగా విస్తరిస్తూ ఓ తండ్రి, ప్రపంచంలో ప్రతి జాతి ప్రజలకు మూలం నీ యొక్క ప్రజలైనటువంటి వారే, మా పూర్వీకులే పితలైనటువంటి వారు కూడా తెలుసుకునే భాగ్యం అనుగ్రహిస్తున్నారు. అటు నీ మహిమా కార్యములు సంపూర్ణంగా మీరు జరిగించుకోమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి దయగల తండ్రి. ఈ ప్రకారంగా మీ ఉన్నతమైన ఉద్దేశాలు మాలో మా ద్వారా పరిపూర్ణచ్చు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించమన్నావు. నీ వాగ్దానం ప్రకారం ఇవ్వబడిన ప్రజలు, నీవు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, వారిని నీవే కనికరించి నీ నా మహిమార్థమే రాజ్యముగా స్థిరపరచునైనా. యెహోవా దేవుణ్ణి విశ్వాసం కలిగినటువంటి వారు, చాలా నిష్ఠ భక్తి కలిగినటువంటి వారు, అందులో నేను ఎరగడానికి కొరకు నీవు మాత్రమే నీ కార్యం జరిగించుకొని మేము ప్రార్థిస్తాం. సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. లోకానికి మాదిరికరంగా ఉండే జీవితంగా వారిలో మమ్మల్ని అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు అక్కడ కొరకు మా పోకలు సిద్ధపరచుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రకారంగా అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రజలు, సార్వత్రిక ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సువార్త పరిచర్య జరుగుతూ ఉంది. పిల్ల పరిచర్య, యవనస్తుల మంది పరిచర్యను ప్రభువా మీరు ఆశీర్వదించి ఆర్తిగా నీ కొరకుగా నీ ఏర్పాట్లు వీళ్ళందరినీ కూడా రక్షించుకోమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా ప్రభువా మా యొక్క అనుదిన ఈ ఉదయకాల ప్రార్థనలో నమ్మకంగా కనెక్ట్ అవుతున్నటువంటి ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసు శ్రీనివాస బ్రదర్ జయప్ప వారి కుమారుడు సుని కొరకు ప్రార్థిస్తున్నాం. విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయండి ప్రభువా. మీ దాసుని యొక్క వ్యవసాయమును మీరు ఆశీర్వదించండి. సుదూర్ బ్రదరు వినతమ్మ బ్లెస్సి మెరకల పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. శత్రు స్వాధీనంలో ఉండబడినటువంటి మీ దాసుల పిల్లల్ని విడుదల తీసుకురండి ప్రభువా. సమకూర్పు చేయమని మేము ప్రార్థిస్తున్నాం. దాసుడు శ్రీనివాస బ్రదరు ఆ యొక్క ఫామ్ హౌస్ విషయంలో చేస్తూ వచ్చినటువంటి ప్రాసెస్ మీ చిత్తానుసారంగా ఫలింప చేయమని మేము ప్రార్థిస్తాం. జ్యోతమ్మ కొరకు సుమేరు బ్రదరు వారి పిల్ల కొరకును ప్రార్థన చేస్తున్నాం. వారిని కెనెత్తుని జ్ఞాపకం చేసుకొని చదువులో సహాయం చేయండి. ఆత్మీయ జీవితంలో వర్ధన చేయండి. దాసులకు తోబుట్టి హరిత రత్నం ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు. అద్భుతం చేయని మరి గర్భాన్ని తెరవ చేయమని ప్రార్థిస్తారు. దాసు తోబుట్టువులు అందరూ రక్షణ అనిపించారు. తల్లులు మరి తోబుట్టువులు వారి మధ్యలో ల్యాండ్ ఇష్యూస్ మీరు పరిష్కారం దయచేయండి. భూషణ కుమార్ స్తోత్రాలు. గంగరాజు రక్షణ కొరకు, అలా కిరణ్ కుమార్ రమ్య మనవడి కొరకు, తండ్రి హేమకుమార్ కొరకు ప్రార్థన చేస్తూ కుటుంబం అంతా నీ నామం పేరిట ప్రార్థించట కొరకు నీ ఆత్మ ద్వారానే వారి హృదయంలో కార్యం జరిగించునేను. కార్యం నీ దాసు విశ్వాసాన్ని గణపరచు. ఆగ్నేష్ని జ్ఞాపకం చేసుకుని విజయస్టండి నారద
పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. సరిత చిన్న బాబు, సరిత మామ లండన్ వెళ్ళవలసినటువంటి ప్రయాణం కొరకు సిద్ధపరచు. ఆ రీతిగా ప్రభా పని భూషణం లండన్లో ఉంటుండగా కుమారుడిని ఆత్మీయంగా సిద్ధపరచు. తన ఫర్దర్ ఉద్యోగం భవిష్యత్తును జీవించు. ఎల్లని అందుకృష్ణ జ్ఞాపకం చేసి విజయం వారికి ఇంటి నిర్మాణ విషయంలో సాయం చేయడం ప్రార్థిస్తున్నాను. చూపించాను. ఈ రీతిగా మీ దోచాంద్రుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారుడు సంతోషాన్ని మనముడు కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలకు మరిగా ఫలం దయచి ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, మరి అక్కడ ఉన్నటువంటి తండ్రి విశ్వాసులైనటువంటి వారి యొక్క వీసా ప్రాబ్లమ్స్ కొరకు ప్రార్థన చేస్తూ పరిష్కరించు తండ్రి, పరిష్కరించు. ఎలిజబెత్ జ్ఞాపకం చేసుకో. సునీల్ బ్రదర్, ఐజక్ బ్రదర్ని, ఇమ్మాను బ్రదర్ని, యవనస్తుడు ఇమ్మాను కొరకు ప్రార్థన చేస్తూ మీ గొప్ప కార్యం జరిగించిన అయినా మీరే వారిని మర్చిపోని దేవుడు తండ్రి. వారు అవసరత కలిగినటువంటి వారు, దేవుని సేవ కొరకు అవసరమైన వారు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తారు. అలా మీ దాసులు అవనిపరుస్తున్నారు. పవన్ అఖిల పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి భారములు భరించు, సేవ పరిచయలు ఆశీర్వదించు, ఆరోగ్య స్వాధులు ఉంచుకొని మీ దాసుని ఆరోగ్యం కనికరించారు. సుధాకర్ రక్షణ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం. కార్యం జరిగించు. స్వర్ణమ్మ గారు, ప్రవీణ్ కుమార్ బ్రదరు, వారి పిల్లలు అంకిత కొరకు తన డిగ్రీ ఎగ్జామ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రణీత్ కొరకు హైయర్ స్టడీ కొరకు వీసా ప్రాసెస్ అంతట్లో విజయవంతంగా జరిగించు సహాయం ప్రార్థిస్తున్నాం. నిస్సి తండ్రి తన యొక్క పేరెంట్స్ కొరకు స్తోత్రాలు. దేవదాస్ గారు, సునీతమ్మ గారు ప్రార్థిస్తున్నాం. ప్రభా తోబట్టు నీలిమ భవిష్యత్తు ప్రభా నీవు అద్భుతం చేసి ఆదుకోను. నీ బిడ్డ యొక్క విశ్వాసాన్ని గనపరచు. తన ఉద్యోగంలో సహాయం చేసి ప్రార్థిస్తున్నాం తండ్రి. శిరోమణి ప్రసాద స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లల్ని జ్ఞాపకం చేసుకోరు. ప్రవీణ్ దిన కుటుంబం కొరకు, అశ్విని డేవిడ్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ దేవా, మీరే మీ దోష విశ్వాసాన్ని గనపరచండి. రక్త సంబంధికులు వారికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించు దేవా. మరి ప్రస్తుతము అనురాధమ్మ అనారోగ్య పరిస్థితుల్లో వెళ్తుండగా అద్భుతం చేయనైనా ఆదుకొని వాక్కును పంపి స్వస్థపరచుని ప్రార్థిస్తున్నాం. ఆర్తిగా ప్రభా మరి రాజు బ్రదర్ మార్తమ్మ వారి యొక్క పిల్లలు ప్రార్థిస్తున్నాం. సారస్ స్టీఫన్ జ్ఞాపకం చేస్తున్నాం. సూజన్ బ్యాక్లాగ్ క్లియర్ చేసుకుని సహాయం చేయాలి. ఆర్తిగా తండ్రి నూతన కుటుంబాన్ని జ్ఞాపకం, జయమ కుటుంబాన్ని జ్ఞాపకం, పేరెంట్స్ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయాలి. ఆర్తి మీ దోష స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా సాల్మను జ్ఞాపకం చేసుకోవాలి. వారి పిల్లలను కనికరించు. నప్తాలి అభిషేక్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, నీ మయం కొరకై యవన కాలుని కాడు బయట కొరకు వారిని ఆస్వాదించు తండ్రి. ఆత్మీయంగా సిద్ధపరచు. చదువులో సహాయం చేయి. దాసుల పరిచయం కృప చూపించు. దాసు వారి తోబుట్టుని జ్ఞాపకం చేసుకో తండ్రి. పిల్లలేమి పెద్దలేమి వారికి ఉన్నటువంటి ఆత్మీయ అవసరతలు, భౌతిక అవసరం మీ చిత్తాలు తీర్చుకొని మేము ప్రార్థిస్తున్నాం. సామ్య స్తోత్రాలు. వారి సంతాన జ్ఞాపకం చేసుకో. సుకన్య అన్ని పిల్లలు, ఆర్తిగా సుప్రియ భాస్కర్ పిల్లలు, సునైన వెంకటరమణ మనవుడు గారు ప్రార్థన చేస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోరు. ఓ దేవా, మీ దయ చూపించు. కుటుంబాలను సేవించడం కొరకు బలపరచు. మీ కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దోషుల విశ్వాసాన్ని గనపరచండి. దయలు ధనిష్ట కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నీ మయమార్థమై ఆదరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా ఉద్దేశించిన కొరకు ఎనిమిది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకో. అభిషేకం, లిడియా తండ్రి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క ఉద్యోగాల్లో, వారి పరిచయంలో మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేశను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పిఆర్ విషయంలో సహాయం చేయి. భవిష్యత్తు విషయంలో సహాయం చేయి. అలా వివేకను జ్ఞాపకం తన భవిష్యత్తును ప్రభావం చిత్తానుసరంగా దీవించండి. విజయశ్రీ వారి యొక్క బాధలు సహాయం చేయి. తల్లి గారిని, అన్నయ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయి. మీ ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు మా ప్రభా సంపూర్ణంగా నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాం. ఇలా ప్రార్థనకు వచ్చి అవసరతను బట్టి వెళ్ళే బిడ్డని జ్ఞాపకం, లక్ష్మణ్ గారి వారి సంతానం జ్ఞాపకం చేసుకో. విజయరామ్ హ్యానా మనమడు ప్రార్థిస్తున్నాం తండ్రి. సుప్రియమ్మ, అరుణ్ బాబు,
కీర్తన కోమలి వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. భాగ్యమ్మ దాని రాజు బ్రదరు నలుగురు పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. సామెల రథన కొరకు ప్రార్థిస్తూ నిలవేస్తూ వారి పిల్లలు మీరు కనికరించండి. కుమార్తెకి ఇచ్చిన మరి ఫలం కొరకు స్తోత్రం. మంచి ఆరోగ్యంలో వచ్చు ఆ ప్రభు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాడు. ఈ హస్తం తోడుగా వచ్చు. ఆర్థిక చివరి ఎలక్షన్ యొక్క సమయం రాష్ట్ర జరుగుతున్న ఎలక్షన్స్ అన్నింటినీ కూడా మీ చిత్తానుసారంగా ప్రభా శాంతి జరగడానికి కొరకు సహాయం చేయండి. నేడు ప్రభుత్వం సిద్ధపరచుకుని మేము ప్రార్థిస్తున్నాం. తిరిగి తండ్రి పార్లమెంటు స్టేట్ యొక్క ఎలక్షన్స్ కౌంటింగ్స్ విషయంలో కూడా ఎటువంటి కలవరం లేకుండా సమస్తాన్ని ఏమయంగా జరిగించు. దురుద్దేశంతో ఏ రకాలుగా ప్రభా పోలింగ్స్ అవుతూ వచ్చినాయి వాటన్నిటిని నీవు ఏ ప్రకారంగా మార్చగలవు ప్రభా మీ చెలుగా అర్పిస్తున్నాం. సహాయం చే న్యాయకర్త సమస్త న్యాయంగా జరిగించే దేవుడు మీ చెలుగా అర్పిస్తున్నాం. మీరు కోరిన ప్రభుత్వాన్ని తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం. పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటున్నాయి. తండ్రి మా దేశ ప్రభుత్వ మనస్తత్వాలు తండ్రి అందరికీ సమానమైనటువంటి రీతిలో లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. వీటన్నిటిని సరిచేసే దేవుడు నీవే. సత్యమైనటువంటి మిమ్మల్ని వారు తెలుసుకునే భాగ్యం నీ సర్వాధికారం క్రిందికి వారు వచ్చినట్టుగా కార్యం జరిగించుకొని స్తుతులు చెల్లిస్తాయి. మా నిమిత్తం ప్రార్థించినటువంటి ఈ బిడ్డ ప్రశస్తం ప్రార్థన కొరకు స్తోత్రం దీవించారు. ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించమని నీకే మహిమా ఘనత ప్రభావం ఆరోపించుకోవచ్చు. మమ్మల్ని తగ్గించుకోవచ్చు. మేము హెచ్చిస్తూ పూజిస్తూ ఆ ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ప్రభుని కృప పరిశుద్ధాత్మ మనతో సకల భక్తులతో సదాకాలం తోడుగా నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అంకుల్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రేరణ పాపం బాగానే మధ్యలో గ్యాప్ అయింది. తిరుగుడు ఎక్కువైపోయింది అన్న. బాగున్నారన్న? నడుస్తుంది. గుడ్ గుడ్. బ్రదర్. ప్రైజ్ లార్డ్. గుడ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. సుధీరు, శ్రీనివాస్ బ్రదర్.